Hello everyone, welcome to Tara IAS and I welcome you all to the Hindu analysis for 20th Jan 2025. Let's have a clear analysis of important articles that appear in today's newspaper for the UPSC point of view. Let's start the video and video మొత్తం చూస్తే తర్వాత వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు and make sure that you subscribe to this particular channel and click the notification bell icon so that మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. ఓకే, మండే టు సాటర్డే ఎవ్రీడే హిందూ అనాలిసిస్ డిస్కస్ చేస్తాం ఎక్సెప్ట్ ఆన్ సండే ఆర్టికల్స్ అన్నిటిని మిగతా క్లాసెస్ లో కవర్ చేసేస్తాం అనమాట. డోంట్ వరీ అబౌట్ ద సండే ఆర్టికల్స్. సో ఈ రోజు కూడా నేను కొన్ని సండే ఆర్టికల్స్ ని ఇంక్లూడ్ చేశాను అండ్ దెర్ ఆర్ 2 to 3 more articles which will include in the next class. Okay, so let's start. So there are different articles that we are going to discuss. So this is the index. So the historian must note that the past has many layers అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. రాడికల్ గవర్నమెంట్స్ రైజ్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ఐబీసీ గురించి దాంట్లో ఉన్న లూప్ హోల్స్ మెయిన్లీ ఎన్సీఎల్టీ నేషనల్ ట్రిబ్యునల్ ఏదైతే ఉంటుందో దాని గురించి చూస్తాం. నెక్స్ట్ ఇండియన్ క్రిప్టోగ్రఫీ రీసెర్చ్ గురించి క్వాంటమ్ ఛాలెంజ్ కి సంబంధించి చూస్తాం. సీజ్ ఫైర్ ఇన్ గాజా స్మాల్ థింగ్ ఒక జిస్ట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే 2 to 3 times డిస్కస్ చేసాం ఇది. COVID-19 వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో దే ఫెయిల్ టు ఆల్టర్ న్యూరో సిస్టమ్స్ అని చెప్పేసి 2 ఆర్టికల్స్ వచ్చాయి. ఒకటి ఎడ్యుకేషనల్ అండ్ ఎమోషనల్ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి అండ్ ఆల్సో న్యూరో సిమ్టమ్స్ మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుందని ఒక 2 ఆర్టికల్స్ వచ్చాయి. విల్ లుక్ ఎట్ దాట్. సర్వే యాడ్స్ 24 new species to Munnar's ఫౌండల్ స్టాక్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. విల్ లుక్ ఎట్ దాట్. హౌ ఈస్ ట్రై అండ్ ద గవర్నమెంట్ కంబాటింగ్ స్పామ్ అని విల్ లుక్ ఇన్ టు దాట్. అండ్ ఆల్సో జల్లికట్టు మీద ఇంకో ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, and the 10th article of discussion for today is private sector investments poor demand undi ani chustam. ILO report on international migrants and also 9 navies hold joint drills in the strategic straits between Indian Ocean and Pacific ani oka exercise gurinchi chavatam. H1B visas tech industries technology industries in USA మీద ఎలాంటి ఇంపాక్ట్స్ పడతాయి, పాజిటివ్ ఏంటి నెగటివ్ ఏంటి అనేది చూస్తాం. మోడీ ట్రంప్ మీట్ ఆన్ జైశంకర్ 5 points agenda. This is a 14th article. Water hyacinth థ్రెటన్స్ ద లైవ్లీహుడ్ అని ఒక ఇన్వేసివ్ స్పీసీస్ గురించి మెయిన్ గా విక్టోరియల్ లేక్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉన్నది చూస్తాం. ఇండియా టు వర్క్ ఆన్ EU విత్ డెవలపింగ్ మోడర్న్ టెక్నాలజీ అనేది చూస్తాం. అండ్ ఆల్సో ద లాస్ట్ ఆర్టికల్ ఇస్ rat hole coal mines గురించి చూస్తాం. సో దెర్ వాజ్ అ డ్రైవ్ టు సీల్ దిస్ rat hole coal mines బిగిన్స్ ఇన్ అస్సామ్స్ దిమా హసావో అని ఒక అప్డేట్ రావడం జరిగింది. వి లుక్ ఇన్ టు దాట్. ఇలా డిఫరెంట్ 17 ఆర్టికల్స్ డీల్ చేస్తున్నాం. సో దెర్ ఆర్ 3 more articles ఫ్రమ్ ది సండే న్యూస్ పేపర్ బట్ ఆల్మోస్ట్ 17 డిస్కస్ చేస్తున్నాం కాబట్టి లైక్ ట్యూస్డేకి అంటే రేపటికి మేము షిఫ్ట్ చేయడం జరిగింది ఆ 3 ఆర్టికల్స్. విల్ లుక్ ఇన్ టు దెమ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో లెట్ us look at the first article. The historian must note that the past has many layers అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఈ ఆర్టికల్లో వాట్ దే ఫోకసింగ్ ఇస్ హిస్టోరియన్స్ ఎవరైతే ఉన్నారో దే ప్లే క్రిటికల్ రోల్ ఇన్ ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది పాస్ట్. అవునా? సో ద పాస్ట్ ని రీస్ట్రక్చర్ చేయడంలో హిస్టోరియన్స్ విల్ కాంట్రిబ్యూట్ అ మేజర్ రోల్. ఓకే, అయితే వైల్ రీకన్స్ట్రక్టింగ్ ద పాస్ట్ దే విల్ ఎంగేజ్ ఇన్ బోత్ ద ఎవిడెన్సెస్. ఒకటి ఆర్కైవల్ ఎవిడెన్సెస్ మీద బేస్ అయి ఉంటుంది వాళ్ళ రీసెర్చ్ అనేది అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద పాపులర్ మెమరీ. ఓకే, సో దీస్ ఆర్ ద 2 sources త్రూ విచ్ దే విల్ రీకన్స్ట్రక్ట్ ద పాస్ట్. అయితే ఈ ప్రాసెస్ అనేది ఎసెన్షియల్ అనమాట ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ ది ఎథికల్ అండ్ ఆబ్జెక్టివ్ హిస్టరీ రైటింగ్. హిస్టరీ అనేది రాయడంలో ఓకే హిస్టరీ అనేది ఆబ్జెక్టివ్ గా ఉండాలన్నా ఎథికల్ గా ఉండాలన్నా ఈ ప్రాసెస్ అనేది హిస్టారియన్స్ చేసే ఈ ప్రాసెస్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకే, ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎస్పెషలీ ద సెన్సిటివ్ కాంటెక్స్ట్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఇంకా ఇంపార్టెంట్ అనమాట. సో లెట్స్ అనలైజ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ GS1 లో ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ GS4 లో ఆబ్జెక్టివ్స్ ఇన్ హిస్టారికల్ రీకన్స్ట్రక్షన్ ఎథికల్ కన్సర్న్స్ ఇన్ డీలింగ్ విత్ ద మెమరీ అండ్ హిస్టరీ అనే ఒక టాపిక్స్ తో మనం లింక్ చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద కోర్ కాంటెక్స్ట్ సో ఇట్స్ అ హిస్టారియన్స్ రెస్పాన్సిబిలిటీ అనమాట టు ఎంగేజ్ క్రిటికలీ విత్ ఎవిడెన్స్ టు రీకన్స్ట్రక్ట్ ద హిస్టరీ. సో వైల్ రీకన్స్ట్రక్టింగ్ ద హిస్టరీ సో వాట్ దే హ్యావ్ టు లుక్ ఎట్ అంటే క్రిటికలీ అనలైజ్ చేయాలి. దే హ్యావ్ టు ఎంగేజ్ క్రిటికలీ బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్. ఓకే, so they need to interpret past events based on the archival evidence. So basically first source is archival evidences while being aware of popular memory also. Ante 2 sources మీద depend అయి ఉంటారు while reconstructing the history. That is, one is archival evidence, another one is the popular memory. So వీటన్నిటిని balance చేస్తూ they have to reconstruct the history. Only then history will be ethical and also the history which is written will be objective enough. Okay, so what are the layers of the past that is mentioned in this particular article?
ఒకటి వచ్చేసి ఆర్కైవల్ రికార్డ్స్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఆర్కైవల్ రికార్డ్స్ అంటే ఏంటి? సో ఫ్యాక్ట్స్ దట్ ఆర్ రూటెడ్ ఇన్ ద టెక్స్చువల్, ఆర్కియలాజికల్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో వీటిని మనం ఆర్కైవల్ రికార్డ్స్ అని అంటాం. సో సెకండ్ వన్ ఇస్ ద పాపులర్ మెమొరీ. పాపులర్ మెమొరీ అంటే ఏంటి? ఎమోషనల్ అండ్ కల్చరల్ మెమొరీస్ అనేవి ఏవైతే ఉంటాయో దే ఆఫెన్ డైవర్స్ ఫ్రమ్ ద రికార్డెడ్ ఫ్యాక్ట్స్ బట్ రిమైన్స్ ఇన్ఫ్లుయెన్షియల్. సో కొన్నిసార్లు ఈ మెమరీస్ అనేవి దిస్ విల్ బి డైవర్జింగ్ ద ఫ్యాక్ట్స్ దట్ ఆర్ దేర్, బట్ దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద టూ సోర్సెస్ దట్ ఐ హావ్ ఆల్రెడీ కోటెడ్. ఓకే, బట్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ దట్ హిస్టారియన్స్ ఫేస్ వైల్ రీకన్స్ట్రక్టింగ్ ద హిస్టరీ. ఓకే, మెమరీ ఏదైతే ఉంటుందో దీనికి ఎంపెరికల్ బ్యాకింగ్ అనేది ఉండదు అనమాట. సో దెర్ వోంట్ బి ఎనీ లాజిక్. ఓకే, లాజిక్ బిహైండ్ దట్, దెర్ వోంట్ బి ఎనీ ఫ్యాక్ట్స్ టు ప్రూవ్ దట్. ఏవైతే మెమరీస్ ద్వారా మనం ఆబ్టైన్ చేసిన హిస్టరీ ఏదైతే ఉంటుందో అది. ఓకే, సో ద మెమరీ ఆఫెన్ లాక్స్ ఎంపెరికల్ బ్యాకింగ్ and it carries emotional resonance. Okay, for example, Jodhabai's association with Akbar or myths surrounding the Navratnas ఏవైతే ఉన్నాయో, so these are based upon the popular memories only. దీంట్లో ఎమోషనల్ రెసొనెన్స్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాక్ట్స్ అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో పాపులర్ నరేటివ్స్ లైక్ బాబ్రీ మస్జిద్ కేసు ఏదైతే ఉంటుందో దిస్ షోస్ హౌ మెమరీ షేప్స్ అండ్ డిస్టార్ట్స్ ద హిస్టారికల్ ఫ్యాక్ట్స్. ఓకే, మెమరీ షేప్ ఎలా అవుతుంది, మెమరీస్ అనేవి ఎలా షేప్ అవుతాయి, అండ్ హౌ దిస్ విల్ లీడ్ టు ద డిస్టార్షన్ ఆఫ్ ది హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అనేది మనకు తెలుస్తుంది ఇఫ్ యూ లుక్ ఎట్ ద బాబ్రీ మసీద్ కేస్. ఓకే, సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ హిస్టరీ మరి? ఓకే, వీఆర్ లింకింగ్ విత్ ద GS4 పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. దిస్ context of the article is not ethics, but we have linked it to the ethical perspective also. Okay, what is the significance of ethics in history? History lo ethics అనేది ఎందుకు అవసరం మనకి? ఒకటి, టు ప్రొటెక్ట్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద డిసిప్లిన్. సో ఈ డిసిప్లిన్ అంటే ఈ హిస్టరీ అనే డిసిప్లిన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఇంటిగ్రిటీని ప్రొటెక్ట్ చేయడానికి ఎథిక్స్ అనేది అవసరం. ఓకే, అడ్హెరెన్స్ టు ది ఎథికల్ ప్రిన్సిపల్స్ విల్ ప్రిజర్వ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద హిస్టరీ యాజ్ అ డిసిప్లిన్ అండ్ అ టూల్ ఆఫ్ అ సొసైటల్ లెర్నింగ్. సో హిస్టరీ అనే డిసిప్లిన్ యొక్క క్రెడిబిలిటీ పెరుగుతుంది ఇఫ్ యూఆర్ ఇంక్లూడింగ్ ద ఎథికల్ ప్రిన్సిపల్స్, and it can become a tool for the societal learning also. It ensures that the historical narratives ఏవైతే ఉన్నాయో that do not become tools for division or exploitation. సో ఈ హిస్టారికల్ నరేటివ్స్ ఏవైతే హిస్టోరియన్స్ బుక్స్ లో రాస్తున్నారో, ఓకే, సో దే షుడ్ నాట్ బికమ్ అ బేస్ ఫర్ ద డివిజన్ ఇన్ ద సొసైటీ ఆర్ దే షుడ్ నాట్ బికమ్ అ బేస్ ఫర్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆన్ సర్టెన్ గ్రూప్స్. సో అందుకే ఎథిక్స్ అనేవి ఉండాలి వైల్ రైటింగ్ ద హిస్టరీ. ఓకే, సో కాంట్రిబ్యూటింగ్ టు ద సోషల్ హార్మనీ. ఎథికల్ హిస్టరీ రైటింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ కెన్ బ్రిడ్జ్ ద గ్యాప్స్ బిట్వీన్ ద డైవర్స్ గ్రూప్స్ బై అక్నాలజింగ్ అండ్ రెస్పెక్టింగ్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ద పాస్ట్. సో ఎథిక్స్ ని మనం హిస్టరీలో ఎంబెడ్ చేస్తే వాట్ విల్ హ్యాపెన్, విల్ యాక్చువల్లీ రెస్పెక్ట్ ఆల్ ద డైవర్స్ గ్రూప్స్ అండ్ ఆల్ ద డైవర్స్ గ్రూప్స్ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఈక్వల్ గా రిప్రజెంట్ చేస్తాం, ఈక్వల్ గా రెస్పెక్ట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, recognizing the layers of memory in the Ram Janmabhoomi narrative while prioritizing reason and archival evidence is very important. So memory to paatu what we have inculcated is reason and what we have inculcated is evidence. Ivi ee ethical principles undadam vallane so ee case emaindi, so this has become a very good one. Okay, so next one is shaping national identity. Why ethics is needed in history ante next one is shaping national identity. A balanced approach to history helps shaping a national identity rooted in pluralism, tolerance and factual integrity. So pluralism ni represent cheyadaniki, okay, tolerance ki and also ఫ్యాక్చువల్ ఇంటిగ్రిటీకి కూడా మనకి ఎథిక్స్ అనేది హిస్టరీలో ఇన్కల్కేట్ చేయడం అనేది అవసరం అనమాట. ఓకే, యూ హ్యావ్ టు ఫాలో ద ఎథికల్ ప్రిన్సిపల్స్ వైల్ డూయింగ్ ద హిస్టారికల్ రీసెర్చ్. ఓకే, సో ఎథిక్స్ ఇన్ హిస్టారికల్ రీసెర్చ్. సో ఏమేం ఫాలో అవ్వాలి హిస్టారియన్స్ వైల్ డూయింగ్ ద హిస్టారికల్ రీసెర్చ్ అంటే, ఒకటి, ఆబ్జెక్టివిటీ యాజ్ అ మోరల్ ఇంపరేటివ్. హిస్టోరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాస్ట్ ని ఓకే రీకన్స్ట్రక్ట్ చేసే సమయంలో దే హ్యావ్ టు ఇన్కల్కేట్ ద ప్రిన్సిపల్స్ లైక్ ఇంటిగ్రిటీ, ఓకే, అడ్హెరింగ్ టు రిగరస్ మెథడ్స్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్షన్ అండ్ క్రిటికల్ అనాలిసిస్ అనేది చేయాలి. ఎథికల్ హిస్టరీ రైటింగ్ అనేది ఇట్ ఇన్వాల్వ్స్ అవాయిడింగ్ పర్సనల్, ఐడియాలజికల్ అండ్ పొలిటికల్ బయాసెస్. ఇప్పుడు నేను హిస్టారియన్ అనుకోండి, నేను ఇఫ్ ఐఎమ్ రీకన్స్ట్రక్టింగ్ ద పాస్ట్ ఐ షుడ్ నాట్ ఇన్కల్కేట్ మై పర్సనల్ బయాస్, మై ఐడియాలజికల్ mentality.
or the political biases that I have. If I like one political party, from the past నేను హిస్టరీ రాసినప్పుడు ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తూ రాయకూడదు. I have to be in a neutral stance. I have to take the neutral stance and write the history and reconstruct the history. So this is what it means. Okay. Respect for archival evidence and rejection of unverifiable or manipulated narratives are critical to upholding the historian's professional responsibility also. If I am a historian, again, I should not inculcate the manipulated narratives. I have to cross check that ఇది కరెక్ట్ అయినా, వెరిఫైయబుల్ అయినా, ఓకే, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని నేను చెక్ చేసుకున్న తర్వాతనే ఐ హ్యావ్ టు రైట్ ద హిస్టరీ. ఓకే, ఐ హ్యావ్ టు రీకన్స్ట్రక్ట్ ద హిస్టరీ. Okay, so but there are some challenges to this objectivity. Okay, in order to stay objective, there are certain challenges. Popular memories ఏవైతే ఉన్నాయో, they often have conflicts with the documented facts, creating ethical dilemmas for the historian. So ఈ popular memories or memories ఏవైతే ఉన్నాయో వీటికి ఎమోషనల్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది కాబట్టి, సో దే ఆర్ ఆఫెన్ హ్యావింగ్ అ కాన్ఫ్లిక్ట్ విత్ ద ఫ్యాక్ట్స్ దట్ ఆర్ దేర్. బికాస్ ఆఫ్ దాట్ హిస్టోరియన్స్ ఒక ఎథికల్ డైలమాలో పడిపోతున్నారు. ఓకే, సో deliberate distortions of history for political, cultural or ideological purposes place historians in a position where the work may challenge established power structures or public sentiment. సో ఒకవేళ వాళ్ళు ఆబ్జెక్టివ్ గా ఉన్నా ఒక్కొక్కసారి ఏమవుతుంది, వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ దే ఆర్ రైటింగ్ ఇన్ ద హిస్టరీ దట్ మే యాక్చువల్లీ హిట్ ద పబ్లిక్ సెంటిమెంట్స్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, ఈ రోజు ఉన్న సొసైటీలో ఇట్ మే హిట్ ద పబ్లిక్ sentiments. So that can be a challenge to the historians again. Okay, so next we have to look at the ethical challenges in reconciling the memory and history. Okay, so the power of memory, cultural and emotional resonance. Memory, though subjective, often carries deep cultural and emotional significance, which historians must consider without compromising the factual integrity. So the first challenge will be, so total ga memories evaithe unnayo vatni manam pakkan pettalem. We have to inculcate memory along with the facts that are there. Okay, we have to balance both of this together. Okay, so even memories are very significant because historians need to consider them because they are culturally and also emotionally significant. For example, popular belief about figures like Jodhabai persists despite the absence of archival evidence, reflecting the power of memory in shaping the collective consciousness. So Jodhabai story edaithe untundo, సో దీనికి ఆర్కైవల్ ఎవిడెన్సెస్ అనేవి లేవు, బట్ స్టిల్ వీఆర్ బిలీవింగ్ దాట్ బికాస్ ఇట్ హ్యాస్ అ పవర్ ఆఫ్ మెమరీ. ఓకే, సో నెక్స్ట్ పొలిటికల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద మెమరీ, మ్యానిపులేషన్ ఫర్ ద పొలిటికల్ ఎండ్స్. హిస్టారికల్ మెమరీ సచ్ యాజ్ ది అసోసియేషన్ ఆఫ్ అయోధ్య విత్ ద లార్డ్ రామ్ హ్యాస్ బీన్ వెపనైజ్డ్ ఫర్ పొలిటికల్ అండ్ ద కల్చరల్ పర్పసెస్. సో దిస్ ఇస్ ద వ్యూ ఆఫ్ ది రైటర్ అగైన్. సో రైటర్ ఏమంటున్నారు, హీఈస్ టెలింగ్ దాట్ సో ఫర్ ద పొలిటికల్ విల్ అండ్ పొలిటికల్ మోటివ్స్ తోటి Ayodhyani they have linked with the Lord Ram, which doesn't have any archival evidence again. Okay, so this is one another challenge, the ethical challenge with respect to the historians. Ethical concerns arise when memory is exploited to justify actions or events as seen in the Babri Masjid demolition case also. Okay, next challenge, next ethical challenge ఏంటంటే handling conflicting narratives, respect versus vigor. Historians face ethical tensions between respecting the cultural memories and rigorously challenging the distortion. So respecting the cultural memories though, and also with respect to rigoring, okay, rigor ఏదైతే ఉంటుందో with respect to the distortions, వీటి మధ్యలో బ్యాలెన్స్ చేయలేక historians are again, okay, they are becoming a sandwich between these two ideologies, okay, and they are staying in an ethical dilemma అని చెప్పొచ్చు. Okay, so ethical history demands engaging with memory empathetically while prioritizing evidence based conclusions also. Okay, memory తో మనము ముడిపడి ఉండాలి empathetically గా, and also we have to look at the facts also for the evidences. So balancing both is needed again. So role of ethics in dealing with the contemporary challenges. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఛాలెంజెస్ ని మీట్ అవ్వడానికి ఎథిక్స్ ఎలా హెల్ప్ అవుతుందని చూద్దాం. ద హిస్టారియన్ యాజ్ ఎ కస్టోడియన్ ఆఫ్ ట్రూత్. హిస్టారియన్స్ ఆర్ గేట్ కీపర్స్ ఆఫ్ ది ఫ్యాక్చువల్ అక్యురసీ, బట్ దే మస్ట్ ఆల్సో ఎంగేజ్ విత్ ద సొసైటీస్ ఎమోషనల్ అటాచ్మెంట్ టు ఇట్స్ పాస్ట్. సో బేసిక్ గా హిస్టారియన్స్ ఫ్యాక్ట్స్ తో పాటు సొసైటీ ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా ఫోకస్ చేయాలి.
అప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు, కాంటెంపరీ ఛాలెంజెస్ ని. Ethical responsibility includes recognizing and addressing the limitations of the historical records and the strengths of the oral traditions. Social media and memory distortions. So amplification of the misinformation. So nowadays we are seeing a problem of the misinformation. So digital age edaithe untundo, this has seen a proliferation of unverified historical narratives. దీనివల్ల it requires historians to play a proactive role in combating the misinformation that is circulating in the social media or WhatsApp, university, etc. Okay. So ethical considerations involve balancing freedom of expression. So freedom of expression and also there is a need to protect the society from the harmful distortions of the past. So ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ethics ని ఇన్వాల్వ్ చేస్తూ contemporary challenges ని historians they can actually solve the contemporary challenges because they are the gatekeepers of the factual accuracy. Okay. Next, inclusive narratives. Ethical historical writing involves acknowledging the diverse voices and the perspectives. So while రాసేటప్పుడు హిస్టరీని రాసేటప్పుడు okay, when they are presenting the history or when they're reconstructing the history, they have to represent the diverse voices. Okay, diverse perspectives ఏవైతే ఉంటాయో వాటిని కూడా inculcate చేయాలి, especially those of the marginalized communities who are actually facing lot of issues in contemporary society. Okay, so kabatti vallandarni include chestu we have to write the history. This requires moving beyond the elitist or monolithic interpretations of history to include pluralistic accounts. So prastutam unna elitist views evaithe unnayo vaatni datukoni historians have to come up with this inclusive narratives. Okay, so how ethics will help in the public management? If you look at the historians and the relation with the society, historians must engage with the public discourse ethically, okay, addressing misconceptions without disregarding the deeply held beliefs. So ఇప్పుడున్న deeply held beliefs ని total గా disagree చేయకుండా మిస్కన్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడానికి హిస్టారియన్స్ హ్యావ్ టు యూజ్ దిస్ ఎథికల్ పాత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ది అయోధ్య కేసు ఏదైతే ఉంటుందో, historians has faced the challenge of presenting the archival evidence while respecting the cultural significance of the Lord Rama in the popular memory. Okay, archival evidence లేకపోయినా okay, so they have faced the challenges in presenting the archival evidence, but still historians have respected the cultural and emotional attachment of people towards that particular place and Lord Rama. Okay, next, restructuring or reconstructing the memory with empathy. Ethical historical writing or history writing ఏదైతే ఉంటుందో, they have to approach the sensitive topics with the empathy అనే ఒక ప్రిన్సిపల్ ఏదైతే ఎథికల్ ప్రిన్సిపల్ ఉంటుందో దాన్ని యూజ్ చేస్తూ కల్చరల్ అండ్ ఎమోషనల్ కాంటెక్స్ట్ ఏవైతే ఉంటాయో, సో హిస్టారియన్స్ మస్ట్ అప్రోచ్ through the empathy, through the path of empathy in order to deal with the issues of cultural and emotional context. Okay, next example, recognizing the emotional weight of Ram Janmabhoomi while adhering to rigorous historical methodologies. So Ram Janmabhoomi case ni solve chese time lo kuda while they are providing the evidences, the historians have used the principle of empathy. Okay, next, balancing fact and emotion. Ethical historians must navigate the fine line between the historical facts and the emotional truths. So ee fine line edaithe untundo between the facts and the truths, emotional truths, veetini balance chestu vellalannamata. They have to ensure that the reconstructions of the past foster the societal cohesion rather than the division. So while a decision తీసుకున్నా or when they are reconstructing the history, they have to make this thin line or the balance between these two aspects in order to make society, okay, to turn the society into more unified one. Okay, unity ga marchali tappite we'll తీసుకున్న decisions అనేవి they should not become a division for the society. Okay, I hope you have understood how ethics is important in the public management. Okay, so what should be the ethical way forward in order to deal with the challenges that the historians face? We have to integrate memory with the historical analysis rather than dismissing the memory. మొత్తానికి మెమరీని అవాయిడ్ చేయకుండా historians they have to critically analyze the origins, evolution and societal and political implications of that memories also. మెమరీస్ ని ఒక హిస్టారికల్ సోర్స్ గా ట్రీట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది, which
కాంప్లిమెంట్స్ ద ఎవిడెన్సెస్. ఓకే, ప్రస్తుతం ఉన్న ఫ్యాక్చువల్ అండ్ ఆర్కైవల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాంప్లిమెంట్ చేస్తూ వీ హ్యావ్ టు ట్రీట్ ద మెమరీస్ ఆల్సో యాజ్ అ హిస్టారికల్ సోర్స్. ఓకే, సో అండ్ హిస్టారియన్స్ మస్ట్ బి ట్రాన్స్పరెంట్ ఎనఫ్ అండ్ they should avoid this subjective perspectives. Okay, next, promoting the historical literacy. Engage the public in discussions about the complexity of the historical narratives and the ethical challenges in the reconstructing the past. So ఎప్పుడైనా ethical dilemmas లో వీళ్ళు పడిపోయినప్పుడు they have to include the decisions of the public also. They have to put that issue in the public so that they can receive some of the views from the public side as well. Okay, and they have to develop frameworks to educate the society on distinguishing between the facts based history and the manipulated narratives. Okay, అంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి దే హ్యావ్ టు డెవలప్ ద ఫ్రేమ్వర్క్స్ ఆల్సో. నెక్స్ట్, డెవలపింగ్ ది ఎథికల్ స్టాండర్డ్స్ ఫర్ ద హిస్టారియన్స్. సో దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్ సమ్ ఆఫ్ ద ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్. కొన్ని హిస్టారియన్స్ కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ కి కొన్ని ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉంటాయి, అలానే హిస్టారియన్స్ కి కూడా వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ సమ్ ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ ది ఎథిక్స్ అనమాట. So that they can be accountable enough while reconstructing the history and they can do the research with the public engagement. Okay, so this framework and this codes of ethics ఏవైతే ఉన్నాయో, this will ensure the transparency in the methodology they follow and ethical responsibility ని కూడా మనం emphasize చేస్తూ ప్రమోట్ చేసిన వాళ్ళం అవుతాం. Okay, and what more can be done? So we have to foster the societal reconciliation. ఎథికల్ హిస్టారికల్ రీకన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో దిస్ షుడ్ ఎయిమ్ టు హీల్ ద సొసైటల్ డివైడ్స్ దట్ ఆర్ దేర్. ప్రస్తుతం ఉన్న సొసైటల్ డివైడ్స్ ఏవైతే ఉన్నాయో బేస్డ్ ఆన్ ద జెండర్ కానివ్వండి, క్యాస్ట్ కానివ్వండి, రిలీజన్ కానివ్వండి, వాట్స్ ఎవర్, వీ హ్యావ్ టు అడ్రస్ ద డిఫరెన్సెస్ దట్ ఆర్ దేర్. ఓకే, సో బై ద యూసేజ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫెయిర్నెస్, ఎంపతి అండ్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్, presenting both archival evidence and cultural narratives in the Ayodhya dispute will promote understanding in the reconciliation of this particular issue. Okay, this is how we have to balance between the facts and also the memories. Okay, we have studied this topic in an ethical perspective. Okay, history lo use avutundi and ethics lo kuda meeku use ayyelaga manam oka different type of article ni deal chesam. So if you look at the main question based on the discussion that we have made, the Ayodhya dispute reflects the complex interplay of history, memory and the politics. Analyze its significance in the context of the historical reconstruction. So for example, history lo chuskunte, so historians have faced certain challenges while collecting some archival evidences with respect to this particular Ayodhya dispute. Memory chuskunte, people have that emotional connection with the Lord Rama and the place of Ram Janmabhoomi. Political will chuskunte, despite of strong evidences, archival evidences, because of the political will, they have turned this Ayodhya dispute in favor of them. Okay, in the favor of the politics. So ee vidhanga okoka dantlo two points represent chestu you have to analyze the significance of it in the context of the historical reconstruction. Okay, so this is how you need to approach this particular question. Now let's go to another article. Okay, I hope you have understood this article in detail. So I have dealt this article in a greater detail because so somewhat ఏంటంటే ఈ ఆర్టికల్ ని అర్థం చేసుకోవడం ఇట్స్ అ టఫ్ టాస్క్ అని చెప్పొచ్చు. దాట్స్ ద రీజన్ ఐ హావ్ డెల్ట్ ఇన్ అ వెరీ స్లో వే. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోదాం. సో లెట్ us look at the second article. A search in radical governments, the hope of democracy ని ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది మనకి GS2 లో గవర్నెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో కనెక్ట్ చేసుకోవచ్చు. If you look at the context of this article discusses the rise of radical Islamic governments in various countries such as Afghanistan, Syria and Bangladesh. So recent ga chustunam, we have seen the radical Islam governments evaithe unnayo, they are in rise in these countries. And this particular article is discussing about what is its implication for democracy, global governance and India foreign policy ki ela imply avutundi. Okay, ela impact chestundi anedi ee article lo discuss chesaru. And it also examines how the world legitimizes or opposes such regimes and explores the challenges which was posed by their policies, especially for the democratic values and regional stability kuda ela implications untayanedi indulo manam discuss chestam. Okay, so what is the impact of radical governments on global governance?
So if you look at the Taliban's takeover of Afghanistan, background చూసుకుంటే Taliban returned to the power in August 2021. ఎప్పుడైతే యుఎస్ విత్డ్రూ అయిపోయిందో ఫ్రమ్ ద జియో పొలిటికల్ షిఫ్ట్ ఇన్ ద సౌత్ ఏషియా, సో దట్ మార్క్డ్ ద రైజ్ ఆఫ్ తాలిబాన్ ఇన్ Afghanistan in August 2021. So if you look at the global reactions on this move, the US and other powers justified their tactic support for the Taliban as a step towards the inclusive governance. ఇది ఒక inclusive governance కి ఒక ప్రథమ స్టెప్ గా వీళ్ళు కన్సిడర్ చేయడం జరిగింది. అండ్ అక్కడ ఉన్న ఉమెన్ అండ్ మైనారిటీ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కాంప్రమైజ్ అవుతున్నాయి, విచ్ సిగ్నల్స్ ద disregard of the democratic principles. What are the governance applications or implications? This move అనేది it will legitimize a radical regime. దీని వల్ల UN రోల్ అనేది అండర్మైన్ అవుతుంది in upholding the democratic values. And also India faced exclusion from the critical discussions, which highlights the biases in the global governance also. Next one is, if you look at the Syria, there is a radicalization in the Syria. HTS ఏదైతే ఉంటుందో with the links of Al-Qaeda replaced Bashar al-Assad in Syria. We know that. రీసెంట్ గా న్యూస్ లో చూసాం ఇది. అయితే ఇందులో వెస్ట్ సపోర్టెడ్ HTS అన్నమాట, రిపీటింగ్ ద ప్యాటర్న్ సీన్ విత్ దట్ ఆఫ్ ద తాలిబాన్. సో దీని వల్ల హ్యూమన్ రైట్స్ అనేవి కాంప్రమైజ్ అవుతున్నాయి. సో వాట్ ఆర్ ఇట్స్ ఇంప్లికేషన్స్? ఇది ఒక డేంజరస్ ప్రెసిడెంట్ అన్నమాట, వేర్ రాడికల్ గ్రూప్స్ మే రివైవ్ ద గ్లోబల్ రికగ్నిషన్. దీని వల్ల డెమోక్రటిక్ నార్మ్స్ అనేవి వీకెన్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ ఇన్ ద కాన్ఫ్లిక్ట్ జోన్స్ లైక్ సిరియా. Next one is Bangladesh rising radicalization. So because of the increase in Islamist factions and the authoritarian governance in this particular area of Bangladesh, దీని వల్ల democratic values అనేవి erode అవుతున్నాయి. US support for the ruling regime, despite its democratic backsliding, reveals the polarization. So US is supporting this particular people. This actually backslides the democratic principles again. So what are the implications for India? Security challenges అనేవి ఫేస్ చేస్తాం. బికాస్ ఆఫ్ ది ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ టైస్ విత్ ది పాకిస్తాన్ మెయిన్లీ ISI గ్రూప్స్ తోని వాళ్ళు టైఅప్ అవ్వడం వల్ల క్రాస్ బోర్డర్ టెర్రరిజం థ్రెట్స్ అనేవి పెరుగుతాయి ఇండియాకి. అండ్ ఆల్సో ఇండియా మే ఫేస్ రిస్క్ ఆఫ్ ఆర్మ్స్ ప్రొలిఫరేషన్ ఆల్సో, అండ్ వీ కెన్ సీ ఇంక్రీజ్ ఇన్ ఇన్సర్జెన్సీ ఇన్ కాశ్మీర్. అండ్ బంగ్లాదేశ్ లో చూసుకుంటే రాడికల్ ఇస్లామిస్ట్ ఫ్యాక్షన్స్ అనేవి ఇఫ్ దే కమింగ్ టు రైజ్, డెఫినెట్ గా నార్త్ ఈస్టర్న్ బార్డర్స్ కి థ్రెట్ అనేది ఉంటుంది. క్రాస్ బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది, అండ్ ఆల్సో కమ్యూనల్ టెన్షన్స్ అనేవి కూడా పెరుగుతాయి. నెక్స్ట్, సిరియా. రాడికలిజం ఇన్ సిరియా మే ఇండైరెక్ట్లీ ఇన్స్పైర్ ది ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్. బేసిక్ గా సిరియాలో ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ అనేవి ఇట్ మే ఫర్దర్ క్రాస్ ది రీజియన్స్ ఆల్సో. దీనివల్ల ఇండియా ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో టు కౌంటర్ ద టెర్రరిజం అవి అండర్మైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, డిప్లొమాటిక్ ఐసోలేషన్, ఎక్స్క్లూజన్ ఫ్రమ్ ద ట్రాయికా ప్లస్ కంట్రీస్ ఏదైతే ఉంటుందో విత్ బేస్డ్ ఆన్ ద డిస్కషన్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ తో డిస్కస్ చేయడానికి, లైక్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఉన్న ఇష్యూస్ ని మనం డిస్కస్ చేయడానికి మనల్ని అక్కడి నుంచి ఎక్స్క్లూడ్ చేశారనమాట. దీని వల్ల మన రీజనల్ అవుట్కమ్స్ ని ప్రాపర్ గా షేప్ చేయలేకపోయాం. ఇండియా మస్ట్ enhance its multilateral engagements also in order to counter this marginalization in the global decision making. Next one is geopolitical rivalries. China and Russia role. ఈ రెండు కంట్రీస్ ఏవైతే ఉన్నాయో they have strengthened their ties with the Taliban. దీని వల్ల పవర్ డైనమిక్స్ అనేవి చూస్తున్నాం. We have seen alteration in the power dynamics in the South Asia. US priorities చూసుకుంటే, so US was focusing on Ukraine. So their focus on Ukraine has diverted attention from South Asia. ఇక్కడ నుంచి సౌత్ ఏషియా నుంచి వాళ్ళ అటెన్షన్ అనేది యుక్రెయిన్ వైపు వెళ్ళిపోయింది కాబట్టి this has created a vacuum over here. Next, there are some humanitarian concerns. India emphasizes on democratic values. దీని వల్ల it is our imperative to encourage or engage with the neighboring radicalized governments. ఎందుకు pluralism ని ప్రమోట్ చేయాలి మనం. So we have to address the refugee crisis also, mainly in the neighboring countries like Afghanistan and Bangladesh. So what is the global ethics in the governance? What is the global ethics in the governance ante legitimization of the radical regimes. World powers ఏవైతే ఉన్నాయో they have to prioritize the geopolitical expediency. Human right violations ని ignore అస్సలు చేయకూడదు అన్నమాట. So the West inconsistent approach, we have to by supporting Taliban and HTS while opposing other radical groups, this will undermine the credibility of the global governance framework. So ikkada ethical ga ledannamata by supporting this terrorism indirectly. Failure of multilateral institutions. UN lanti multilateral institutions are also not actually working properly to deal with these issues. And democratic dilemmas అనేవి కూడా మనం చూస్తున్నాం because of the ethical challenges that are there. So what are the policy recommendations for India?
డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ ని మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ స్ట్రాటజిక్ partnership with the democratic allies. We have to enhance the border security and also we have to counter the radicalization. Okay, మనం కల్చరల్ డిప్లొమాసీలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది ఇన్ ఆర్డర్ టు ఫాస్టర్ ఇంక్లూసివిటీ అండ్ ఆల్సో ద ప్లూరలిజం. అండ్ వీ హ్యావ్ టు ఎంగేజ్ విత్ అవర్ కంట్రీస్, బోర్డర్ కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్. వాళ్ళతో బయోలెటరల్ టైస్ ని మనం ఎన్హాన్స్ చేసుకోవాలి ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది ఎకానమిక్ అండ్ కల్చరల్ కోఆపరేషన్స్ విత్ దెమ్. ఓకే, అండ్ వీ హ్యావ్ టు కొలాబరేట్ ఆన్ అడ్రసింగ్ సమ్ ఛాలెంజెస్ లైక్ టెర్రరిజం, ఇల్లీగల్ మైగ్రేషన్స్. వీటిని మనము అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది బై ఎంగేజింగ్ డైరెక్ట్లీ విత్ ద నeighboring countries. We have to advocate for the global accountability also. Okay, so these are some of the way forward or steps that India can take in order to counter these issues that are there. Okay, growing Islamist groups ఏవైతే ఉన్నాయో in the countries. Okay, సో వాటిని మనం కౌంటర్ చేయడానికి మనకి ఇది డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ కి వెళ్ళిపోదాం. సో లెట్ us look at another article, recasting insolvency resolution ఒక ఆర్టికల్ రావడం జరిగింది. So this particular article is important for the GS3 point of view, economic reforms and their impact on growth, infrastructure development for governance. So first of all, let's see what is IBC 2016. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం 2016లో యాడ్ చేసుకోవడం జరిగింది. సో దిస్ ఇస్ అ ల్యాండ్ మార్క్ రిఫార్మ్ అనమాట. సో ఇదేం చేస్తుంది, ఇన్సాల్వెన్సీ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేస్తుంది అనమాట ఈ పర్టికులర్ ఐబీసీ కోడ్. ఇది ఎలా చేస్తుంది, ఇట్ విల్ డూ ఇట్ ఇన్ అ స్ట్రక్చర్డ్ అండ్ టైమ్ బౌండ్ మేనర్. Okay, so what are the objectives? So objectives of this IBC is to improve India's standing in global business ranking. So global business ranking lo India యొక్క stand ని పెంచడానికి and to address the issues of bad loans ఏవైతే ఉంటాయో వాటిని and also defaulters ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఆ ఇష్యూస్ ని కూడా సాల్వ్ చేయడానికి మనకి ఈ పర్టికులర్ ఐబీసీని మనం తీసుకురావడం జరిగింది. అయితే రీసెంట్ గా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏదైతే ఉంటుందో ఇన్ ది జెట్ ఎయిర్వేస్ కేస్, ఇట్ హ్యాస్ హైలైటెడ్ ద స్ట్రక్చరల్ ఇన్ఎఫిషియన్సీస్ ఇన్ దిస్ పర్టికులర్ ఇన్సాల్వెన్సీ ఫ్రేమ్వర్క్. ఓకే, ఇక్కడ ఇచ్చిన జడ్జ్మెంట్ ని మనం చూసుకుంటే జెట్ ఎయిర్వేస్ కేసులో ఏదైతే జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు ఇస్తుందో దీని మీద అంటే ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ ఆధారంగా మనం ఏం చెప్పొచ్చు అంటే దెర్ ఆర్ సమ్ లూప్ హోల్స్ ఇన్ దిస్ ఐబీఎస్. Okay, so what are the challenges in the current framework? Let us see that. Okay, this is what is given in the article. Let's see that. Institutional inefficiencies. National Company Law Tribunal ఏదైతే ఉంటుందో and National Company Law Appellate Tribunal ఏదైతే ఉంటుందో, so these are facing an overwhelming case load అన్నమాట. Handling both IBC cases and also corporate matters under the Companies Act. Okay, basic గా Companies Act కింద కార్పొరేట్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో ఆ కేసెస్ అండ్ ఆల్సో ఐబీసీ తీసుకొచ్చిన కేసెస్ అన్నిటిని ఈ ఎన్సీఎల్టీ అనేది డీల్ చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ ఆల్సో నేషనల్ కంపెనీ లా అపెలేట్ ట్రిబ్యునల్ ఇస్ ఆల్సో ఫేసింగ్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ద కేస్ లోడ్. ఓకే, సో సెకండ్ ఈజ్ బికాస్ ఆఫ్ ది లిమిటెడ్ శాంక్షన్ స్ట్రెంత్ అనమాట. ఓన్లీ 63 మెంబర్స్ ఉన్నారు కాబట్టి బికాస్ ఆఫ్ ది స్టాఫ్ vacuum that is also causing significant delays. Next one is judicial delays. Average time for insolvency cases ఎంత అయింది అని అంటే it is increased from 654 days in financial year 2022 to now almost 716 days పడుతుంది అనమాట. ఓకే, ఈ యావరేజ్ టైం డ్యూరేషన్ ఫర్ రిజాల్వింగ్ దిస్ కేసెస్ ఆల్సో హ్యాస్ ఇంక్రీజ్. So this is another issue. Despite Supreme Court directives to adhere to IBC timelines, delays అనేవి ఇంకా మనం చూస్తూనే ఉన్నాం. And the third one is lack of domain expertise. Appointment process ఏదైతే ఉంటుందో this has been ignoring the importance of domain specific knowledge. దీనివల్ల కాంప్లెక్స్ ఇన్సాల్వెన్సీ కేసెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎ ప్రాపర్ రెజల్యూషన్స్. నెక్స్ట్ జెట్ ఎయిర్వేస్ కేస్, ఇది ఏదైతే జెట్ ఎయిర్వేస్ కేసు ఏదైతే ఉంటుందో ఇది ఇష్యూని ఇంకొంచెం ఎగ్జాంప్లిఫై చేసింది. యాజ్ న్యూయాస్డ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్టీస్ వాస్ మిస్సింగ్. ఓకే, ఫైనాన్షియల్ ఎక్స్పర్టీస్ అనేది మిస్ అవుతున్నాం ఈ ఐబీసీలో అండ్ ఆల్సో ఎన్సీఎల్టీ. ఓకే, సో వాట్ ఆర్ ద యూజ్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్? ఓకే, బేసిక్గా ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి బట్ వీఆర్ యూజింగ్ ఇట్ ఇన్ అ స్పేర్ వే. The framework mandates hearing of all the application, even the procedural progress reports, adding to delays. Limited use of out of court settlements ఏవైతే ఉన్నాయో లైక్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్ గా యూజ్ చేయట్లేదు. దే ఆర్ ఓన్లీ స్పేర్స్లీ యూజ్డ్. నెక్స్ట్ బ్యూరోక్రాటిక్ లాబిరింత్, ప్రొసీజరల్ ఇన్ఎఫిషియన్సీస్ అండ్ ఎన్సీఎల్టీ అండ్ ఆల్సో ఎన్క్లాట్ ఏదైతే ఉంటాయో దీని వల్ల కూడా టైమ్లీ రెజల్యూషన్స్ అనేవి రావట్లేవు అనమాట. రిజిస్ట్రీ ఇష్యూస్ చూస్తున్నాం, అర్జెన్సీ మెకానిజమ్స్ ఆబ్సెన్స్ అయి ఉన్నాయి. సో దిస్ ఈస్ కాజింగ్ ద డీలేస్. వాట్ ఈస్ ద ఇంప్లికేషన్ ఆఫ్ ఇట్? ఇండియాస్ లార్జ్
ఎకానమీ స్కేల్ అండ్ ఎండమిక్ కరప్షన్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ ఇంక్రీజింగ్ ద ఛాలెంజెస్ ఆఫ్ దిస్ ఇన్సాల్వెన్సీ అండ్ ప్రొసీజరల్ బాటిల్ నెక్స్ కూడా చూస్తున్నాం విచ్ డిటర్స్ ద ఫారిన్ ఇన్వెస్టర్స్. ఎకానమిక్ గ్రోత్ అండర్మైన్ అవుతుంది అండ్ ఆల్సో ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది కూడా ఉండట్లేదు కంట్రీలో బికాస్ ఆఫ్ ది ఇష్యూస్ ఇన్ దిస్ ఎన్క్లాట్ అండ్ ఎన్సీఎల్టీ. అండ్ ఆల్సో డెట్ రెజల్యూషన్స్ లో కూడా మనం ఇన్ఎఫిషియన్సీస్ చూస్తున్నాం అనమాట. దీనివల్ల కార్పొరేట్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ నాట్ గుడ్ ఇన్ ఇండియా. ఓకే, సో వాట్ ఆర్ ద ప్రపోజ్డ్ సొల్యూషన్స్ దట్ ఆర్ గివెన్ బై ద రైటర్ ఇన్ దిస్ ఆర్టికల్ అంటే ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ని మనం తీసుకురావాలి, స్పెషలైజ్డ్ బెంచెస్ ఆఫ్ ఎన్సీఎల్టీస్ ని మనం డెవలప్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అండ్ ఆల్సో అపాయింట్మెంట్స్ అనేవి ఎలా చేయాలి అని అంటే ప్రొఫెషనల్స్ ఉండాలి, డొమైన్ ఎక్స్పర్టీస్ ఉండాలి. సో అలాంటి వాళ్ళని మనం తీసుకోవాలన్నమాట. హైబ్రిడ్ మోడల్ ని తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది. ప్రొసీజరల్ ఇన్నోవేషన్స్ సచ్ యాజ్ మ్యాండేటరీ మీడియేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచాలి. అండ్ ఆల్సో మనకి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజమ్స్ ని కూడా స్ట్రెంథన్ అప్ చేయాలి. అడ్మినిస్ట్రేటివ్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి, స్టాఫ్ ని కరెక్ట్ గా ప్రాపర్ గా తీసుకురావాలి. ఓకే, వేకెన్సీస్ ఉండకుండా చూసుకోవాలి. వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద స్టాఫ్. ఓకే, అండ్ ఆల్సో కెపాసిటీ బిల్డింగ్ చేయాలి ఉన్న వాళ్ళకి, ఎక్స్పర్టీస్ అనేది క్రియేట్ చేయాలి వాళ్ళకి. ఆల్టర్నేటివ్స్ లైక్ ఏడిఆర్ మెకానిజమ్స్ ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. స్పెషలైజ్డ్ మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకురావాలి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో దీస్ ఆర్ ద ప్రపోజ్డ్ సొల్యూషన్స్ దట్ ఆర్ గివెన్ బై ద రైటర్. సో ప్రస్తుతం ఉన్న కేసు ఏదైతే ఉందో, ఓకే, సో ఈ కేసు ఏం హైలైట్ చేస్తుందంటే దెర్ ఆర్ సమ్ ప్రొసీజరల్ బాటిల్ నెక్స్ ఇన్ దిస్ ఐబీసీ కోడ్ అండ్ ఆల్సో ఎన్సీఎల్టీ అండ్ ఎన్క్లాట్. సో దాంట్లో ఇష్యూస్ ఏమున్నాయి, ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం డీల్ చేసుకున్నాం. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So let us look at another article. Indian cryptography research gears up to face the quantum challenge అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. బేసిక్ గా ఈ టాపిక్ అనేది మనకు GS3 లో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అండ్ దర్ అప్లికేషన్, సైబర్ సెక్యూరిటీ అండ్ క్వాంటమ్ టెక్నాలజీలో లింక్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిప్టోగ్రఫీ ఇనిషియలీ, క్రిప్టోగ్రఫీ అనేది ఇట్స్ అన్ ఎసెన్షియల్ టూల్ ఫర్ ఎన్షూరింగ్ ద కమ్యూనికేషన్ అనమాట. బేసిక్ గా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో, ఈ కామర్స్ లో, ఓకే, సెక్యూర్ మెసేజింగ్ లో మనకి ఈ క్రిప్టోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ద ప్రిన్సిపల్ గోల్ ఆఫ్ దిస్ క్రిప్టోగ్రఫీ ఈస్ డేటా కాన్ఫిడెన్షియాలిటీ అనమాట. అండ్ వీ కెన్ మెయింటైన్ ద ఇంటిగ్రిటీ, ఆథెంటికేషన్, నాన్ రెప్యూడియేషన్, ఇవన్నిటిని మనం మెయింటైన్ చేయొచ్చు బికాస్ ఆఫ్ ద క్రిప్టోగ్రఫీ. ఓకే, సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ విత్ ద క్వాంటమ్ కంప్యూటింగ్? సో ఆర్టికల్లో కొన్ని ఛాలెంజెస్ ని హైలైట్ చేయడం జరిగింది. లెట్స్ సీ దెమ్. సో ట్రెడిషనల్ క్రిప్టో సిస్టమ్స్ ని బ్రేక్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ ద క్వాంటమ్ కంప్యూటింగ్. ఒక మెచ్యూర్ క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే ఉంటుందో ఇట్ కెన్ ఈజీలీ బ్రేక్ దిస్ ఎన్క్రిప్షన్ మెథడ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ సెక్యూరింగ్ అవర్ డేటా నౌ. ఓకే, అలాగరిథమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఎలిప్టిక్ కర్వ్ క్రిప్టోగ్రఫీ కానివ్వండి, మిగతావి కానివ్వండి, దీస్ ఆర్ అబ్సొలేట్, సో అవుట్డేటెడ్ గా ఉన్నాయి. సో దట్ ఈస్ అనదర్ ఇష్యూ. పబ్లిక్ కి క్రిప్టోగ్రఫీ వల్నరబిలిటీ అనేది కూడా చూస్తున్నాం. పబ్లిక్ కీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఎట్ రిస్క్ అనమాట బికాస్ కంప్యూటేషనల్ కాంప్లెక్సిటీ మీద డిపెండ్ అయి ఉంటాయి ఇవి. ఓకే, అండ్ ఆఫ్ సర్టన్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ విచ్ క్వాంటమ్ కంప్యూటర్స్ కెన్ సాల్వ్ వెరీ వెరీ ఎఫెక్టివ్లీ. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏవైతే సెక్యూర్డ్ థింగ్స్ ఉంటాయో, సెక్యూర్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఈజీగా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది డీకోడ్ చేసేస్తుంది అనమాట. దట్ విల్ కాజ్ సమ్ సెక్యూరిటీ ఇష్యూస్. నెక్స్ట్ క్వాంటమ్ రెసిస్టెంట్ క్రిప్టోగ్రఫీ. రీసెర్చర్స్ నౌ focus on the post-quantum cryptography which is aiming to develop algorithms that can resist the attacks from the quantum computers. So దీనికోసం మనం ఏం చేయాలంటే పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీని మనం డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు, క్వాంటమ్ కంప్యూటర్స్ నుంచి అటాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని తట్టుకోవడానికి. అయితే దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఆల్జీబ్రిక్ కోడింగ్ థియరీస్ అనేవి ఉంటాయి. ఓకే, లాటిస్ బేస్డ్ క్రిప్టోగ్రఫీ అనేది ఉంటుంది. సో దీని వల్ల వీ కెన్ ప్రొవైడ్ అ సెక్యూర్ ఎన్క్రిప్షన్ మోడల్స్. ఓకే, సో వాట్ ఆర్ ద ఇండియాస్ ఇనిషియేటివ్స్ ఇన్ క్రిప్టోగ్రఫీ? ఒకటి వచ్చేసి కీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. లైక్ ఇండియా స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనేది కలకత్తాలో ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఉంది, రమన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఉందన్నమాట. ఇలా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో దే విల్ కొలాబరేట్ విత్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ లైక్ ఓఆర్సీ, ఓపెన్ రీసెర్చ్ క్రిప్టోగ్రఫీ మీద వీళ్ళు కొలాబరేట్ చేస్తారనమాట ఈ ఇన్స్టిట్యూషన్స్. ఇఫ్ యు లుక్ ఎట్ ద గవర్నమెంట్ రోల్, ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఇది క్రిప్టోగ్రఫిక్ రీసెర్చ్ కోసం ఫండింగ్ అనేది కూడా ఏర్పాటు చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఇస్రో ఈజ్ ఆల్సో కమింగ్ అప్ విత్ ద క్వాంటమ్ సెక్యూర్డ్ శాటిలైట్ కమ్యూనికేషన్. ఓకే, సో ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్స్ చూసుకుంటే ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కూడా పెరుగుతుంది ఇన్ డెవలపింగ్ దిస్ క్వాంటమ్ రెసిస్టెంట్ క్రిప్టోగ్రఫిక్ ఆర్ ఎన్క్రిప్షన్ సిస్టమ్, సో దాట్ మనము వీ కెన్ సెక్యూర్ ద క్రిటికల్ డేటా దట్ ఈస్ రెలవెంట్ టు సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. ఓకే,
సో వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ దిస్ క్రిప్టోగ్రఫిక్ సిస్టమ్స్? ఒకటి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో హెల్ప్ అవుతుంది అనమాట. ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో సేఫ్టీని మనం ఎన్ష్యూర్ చేయొచ్చు వితౌట్ ఎనీ హ్యాకింగ్. ఓకే, డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీలో కూడా మనకి హెల్ప్ అవుతుంది. వీ కెన్ ప్రొటెక్ట్ ద డేటా. స్పేస్ కమ్యూనికేషన్ లో హెల్ప్ అవుతుంది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్ లో కూడా మనకి ఈ క్రిప్టోగ్రఫీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అయితే ఇండియాలో ఉన్న క్రిప్టోగ్రఫీకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి క్రిప్టోగ్రఫిక్ రీసెర్చ్ లో అంటే, రిసోర్స్ ఇంటెన్సివ్ ప్రాసెస్. ఓకే, చాలా కంప్యూటేషనల్ రిసోర్స్ అండ్ ఎనర్జీ అనేది మనకు అవసరం ఉంటుంది అనమాట. సో విచ్ పోజ్ ద స్కేలబిలిటీ ఛాలెంజెస్ ఇన్ ఇండియా. ట్రైన్డ్ వర్క్ ఫోర్స్ లేరు విత్ రెస్పెక్ట్ టు క్రిప్టోగ్రఫీ అండ్ క్వాంటమ్ టెక్నాలజీస్ ఇండియాలో. గ్లోబల్ డిపెండెన్స్ అనేది ఉంది. ఇంకా మనం ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ మీద మనం డిపెండ్ అయి ఉంటున్నాం. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? డెఫినెట్ గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇన్ ఆర్డర్ టు ఎక్సెల్ అవర్ సెల్ఫ్ ఇన్ ద పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ వీ హ్యావ్ టు బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ రెస్పెక్ట్ టు దాట్. ఒక సెక్యూర్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ని బిల్డ్ చేయాలి. గ్లోబల్ కొలాబరేషన్ ని ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. Okay, we have to participate in the Indian international standardization. Okay, and next skill development is also necessary. Public private partnerships ni encourage cheyalsina avasaram aithe undannamata. So this is how we can use the cutting edge new technology. Okay, now let's go to another article. So let us look at the next news. Will the ceasefire in the Gaza Strip hold? అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అండ్ ఇంకొకటి ఆర్టికల్ వచ్చేసి what the ceasefire deal means for Palestine and Israel అని ఇంకో ఆర్టికల్. And also several other articles like Palestinian return to the rubble of their Gaza homes and మిగతా ఆర్టికల్స్ ఒక 4 ఆర్టికల్స్ రావడం జరిగింది. So based on these articles from yesterday and today's newspaper, so we'll have a gist of this particular news. ఎందుకంటే ఆల్రెడీ మనం లాట్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో. అట్లీస్ట్ 2 to 3 times డిస్కస్ చేశాను. DS2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్, బైలేటరల్, రీజనల్ అండ్ గ్లోబల్ గ్రూపింగ్స్ అండ్ అగ్రిమెంట్స్లో మనం ఈ టాపిక్ని లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద సీజ్ ఫైర్ అగ్రిమెంట్, సో ఫేజ్డ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుందని చెప్పాను. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ లో ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ హోస్టేజెస్ అండ్ ప్రిజనర్స్ విల్ బి డన్. అండ్ ఆల్సో ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి గాజా ఫోర్సెస్ ని గాజా నుంచి విత్డ్రా చేస్తాము సెకండ్ లో. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి రీకన్స్ట్రక్షన్ ఎఫర్ట్స్ అనేవి జరుగుతాయి మెయిన్లీ గాజాలో. ఓకే, డిస్కషన్ ఆన్ గవర్నెన్స్ విల్ బి డన్. బట్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్, ambiguities అనేవి దెర్ ఆర్ దేర్ అరౌండ్ ద రోల్ ఆఫ్ హమాస్ ఇన్ ద ఫ్యూచర్ గవర్నెన్స్. హమాస్ ఫ్యూచర్ గవర్నెన్స్ ఎలా ఉంటుంది అనేది ఒక అంబిగ్విటీ, ఒక డౌట్ అనేది ఉందన్నమాట. ఓకే, రిస్క్ ఆఫ్ సీజ్ ఫైర్ బ్రేక్ డౌన్ డ్యూ టు మ్యూచువల్ డిస్ట్రస్ట్ అండ్ కంటిన్యూడ్ ఇజ్రాయలీ మిలిటరీ ప్రెజెన్స్. ఒకవేళ ఓకే ఈ పర్టికులర్ సీజ్ ఫైర్ ని బ్రేక్ డౌన్ చేసి ఒకవేళ మ్యూచువల్ డిస్ట్రస్ట్ వల్ల ఒకవేళ ఇజ్రాయలీ మిలిటరీ ప్రెజెన్స్ స్టిల్ ఈ ఏరియాలో ఉంటే what will be the future అనేది ఇంకో డౌట్ అనమాట. ఓకే, సో దోస్ ఆర్ ద ఛాలెంజెస్. జియోపొలిటికల్ అండ్ రీజనల్ ఇంప్లికేషన్ చూసుకుంటే దెర్ ఈస్ అ రోల్ ఆఫ్ గ్లోబల్ పవర్స్. యుఎస్, ఈజిప్ట్, ఖతర్ లాంటి వాళ్ళు మీడియేషన్ చేయడం జరిగింది ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ లో. దిస్ రిఫ్లెక్ట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మల్టీలాటరల్ డిప్లొమసీ అండ్ ఆల్సో కంటిన్యూడ్ యుఎస్ మిలిటరీ ఎయిడ్ టు ఇజ్రాయెల్ పోసెస్ క్వశ్చన్స్ అబౌట్ ఇంపార్షియాలిటీ as well. రీజనల్ స్టెబిలిటీ, ఓకే, స్పిల్ ఓవర్ ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి. హిజ్బుల్లాస్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఇరాన్ సపోర్ట్ ఫర్ హమాస్ కెన్ రిస్క్ ద రీజనల్ ఎస్కలేషన్ అగైన్. పొటెన్షియల్ ఇంప్లికేషన్ ఫర్ అరబ్ ఇజ్రాయెల్ రిలేషన్స్ ఇన్ ద వేక్ ఆఫ్ అబ్రహం రికార్డ్స్. ఓకే, సో ఇండియాస్ ఇంట్రెస్ట్ చూసుకుంటే వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అవర్ స్ట్రాటజిక్ టైస్ విత్ ఇజ్రాయెల్ with respect to defense and technology, and also ethical support should also be given to the Palestinian sovereignty also. Okay, we have to balance our relationship. Okay, so same thing, same kind of thing can be implemented in the Kashmir as well. Okay, so governance challenges in Gaza మనం చూసుకుంటే పోస్ట్ వార్ అడ్మినిస్ట్రేషన్, హమాస్ కంటిన్యూడ్ ప్రెసెన్స్ కాంప్లికేట్స్ ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది గవర్నెన్స్ ఎఫర్ట్స్. ఒకవేళ హమాస్ కంటిన్యూ చేస్తే దాని యొక్క రోల్ ని డెఫినెట్ గా ఇట్ విల్ కాజ్ అ డిస్ట్రప్షన్ టు ది గవర్నెన్స్ ఎఫర్ట్స్. ఓకే, కాల్స్ ఫర్ యునైటెడ్ పాలస్తీనియన్ అథారిటీ టు ఓవర్సీ ద రీకన్స్ట్రక్షన్. ఇంటర్నేషనల్ ఎయిడ్ అండ్ రీకన్స్ట్రక్షన్ అనేది ఉంది. సో వేరే కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి దీస్ మే లీడ్ టు ట్రాన్స్పరెన్సీ ఇష్యూ. సో దేర్ ఇస్ అ నీడ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ ఇన్ యూటిలైజింగ్ this aid properly in a right direction. Okay, governance and reconstruction చూసుకుంటే a unified Palestinian administration అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. సో దాట్ ఫ్యూచర్ లో ఎలాంటి రాడికల్ ఫ్యాక్షన్స్ అనేవి ఫామ్ కాకుండా లైక్ దట్ ఆఫ్ ది హమాస్. ఓకే, సో ఇంటర్నేషనల్ ఓవర్ సైట్ అనేది ఇంపార్టెంట్ సో దాట్ ఇందులో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ లో ఉన్న ప్రొవిజన్స్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, రీకన్స్ట్రక్షన్ ఛాలెంజెస్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ విల్ హిండర్ ద రీబిల్డింగ్ ఎఫర్ట్. సో ఇంటర్నేషనల్ ఎయిడ్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ వెరీ మచ్ ఎసెన్షియల్ నాట్ ఓన్లీ ఇన్ ద మీడియేషన్ బట్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో కూడా మనకి ఇంటర్నేషనల్ ఎయిడ్ అనేది అవసరం అనమాట. వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ అంటే హ్యూమానిటేరియన్ రిలీఫ్ మీద
దృష్టి పెట్టాలి. గ్లోబల్ కాంట్రిబ్యూషన్ అనేది పెరగాలి, గివింగ్ ద ఎయిడ్ టు ద ఏజెన్సీస్ దట్ ఆర్ దేర్, అండ్ ఆల్సో ఇమీడియట్ రిలీఫ్ మెజర్స్ ని ఫోకస్ చేయాలి మనము, లైక్ దట్ ఆఫ్ ది హౌసింగ్, స్కూల్స్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్. ఇంక్లూజివ్ గవర్నెన్స్ వైపు అడుగులు పెట్టాల్సిన అవసరం అనేది ఉంది. వీ హ్యావ్ టు టేక్ అ న్యూట్రల్ గవర్నెన్స్ స్ట్రక్చర్, ఓకే. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ ద ఇంటర్నేషనల్ మీడియేషన్ ఎఫర్ట్స్. డిప్లొమాటిక్ మెజర్స్ కూడా ఇంపార్టెంట్. కీ స్టేక్ హోల్డర్స్ అయిన యుఎన్ లాంటి ఆర్గనైజేషన్, అరబ్ లీగ్, యూరోపియన్ యూనియన్, వీటన్నిటి మీద మనము సీజ్ ఫైర్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎన్ఫోర్స్ చేయడంలో వీ హ్యావ్ టు ఎంగేజ్ విత్ దెమ్. వీ హ్యావ్ టు ఫోస్టర్ డైలాగ్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ సో దట్ 2 స్టేట్ సొల్యూషన్ ని మనం తీసుకురావచ్చు. రీజనల్ స్టెబిలిటీ మీద కూడా దృష్టి పెట్టాలి, ఓకే. సో వీ హ్యావ్ టు అడ్రస్ ద రోల్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ యాక్టర్స్ లైక్ దట్ ఆఫ్ ది ఇరాన్ అండ్ హిజ్బుల్లా, ఓకే. సో వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ డీస్టెబిలైజ్ ద రీజియన్, కాబట్టి వీ హ్యావ్ టు అడ్రస్ ద రోల్ ఆఫ్ దెమ్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా, ఓకే. రీజనల్ ఫ్రేమ్ వర్క్స్ ని కూడా తీసుకురావాలి సో దట్ వీ కెన్ డూ ద పీస్ బిల్డింగ్ మెజర్స్, ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ఆర్టికల్స్. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So let us look at another article. COVID-19 vaccines fail to alter neuro symptoms of long COVID అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అండ్ ఆల్సో అనదర్ ఆర్టికల్ ఇస్ యంగ్ పీపుల్ ఫేస్ లాస్టింగ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎమోషనల్ స్ట్రగుల్స్ ఆఫ్టర్ కోవిడ్ అని 2 ఆర్టికల్స్ రావడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దిస్ 2 ఆర్టికల్స్ విల్ హ్యావ్ అ అనాలిసిస్ ఆఫ్ దాట్, ఓకే. GS3 లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ హెల్త్ మేనేజ్మెంట్, ఇంప్లికేషన్ ఆఫ్ హెల్త్ క్రైసిస్ ఆన్ ది ఎకానమీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ తో మనం లింక్ చేసుకోవచ్చు, ఓకే. సో వాట్ ఆర్ ది లాంగ్ టర్మ్ సోషియో ఎకానమిక్ ఇంప్లికేషన్స్ యాజ్ పర్ ది ఆర్టికల్ అంటే ఎడ్యుకేషనల్ గ్యాప్స్ అనేవి చూస్తున్నాం. ఈ లెర్నింగ్ డిస్ట్రప్షన్స్ ఏవైతే ఉన్నాయో దిస్ వుడ్ వైడెన్ ద స్కిల్ అండ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద లాంగ్ రన్. యూత్ అనే వాళ్ళు దే ఆర్ అన్ప్రిపేర్డ్ ఫర్ ద ఫ్యూచర్ ఆపర్చునిటీస్. ఎందుకంటే కోవిడ్ టైంలో బికాస్ ఆఫ్ ది ఎమోషనల్ అండ్ కాగ్నిటివ్ స్ట్రగుల్స్ దట్ యూత్ హ్యావ్ ఫేస్డ్, సో దే వర్ నాట్ యాక్చువల్లీ unprepared for the future opportunities that they will get, okay. So this has created the educational gaps. Healthcare challenges కూడా వచ్చాయి, okay. లాంగ్ కోవిడ్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో యూత్ లో ఉన్న కాగ్నిటివ్ అండ్ మెంటల్ హెల్త్ మీద చాలా బర్డన్ అనేది క్రియేట్ చేసింది అనమాట. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ క్రియేటెడ్ అ స్ట్రెయిన్ ఆన్ ది హెల్త్ కేర్ సిస్టమ్ యాజ్ వెల్, ఓకే. వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ తగ్గడం చూసాం డ్యూరింగ్ ద కోవిడ్ డ్యూ టు ప్రొలాంగ్డ్ ఇల్నెస్, ఓకే. సో దీని వల్ల ఎకానమిక్ గ్రోత్ మీద ఇంపాక్ట్ అనేది పడింది. సో దట్ విల్ హ్యావ్ అ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఆల్సో. ఎథికల్ కన్సర్న్స్ చూసుకుంటే హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ లో ఇన్ఈక్వాలిటీస్ చూడడం జరిగిందనమాట. సో మెంటల్ హెల్త్ యాక్సెసిబిలిటీ, మెంటల్ హెల్త్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వీ హ్యావ్ సీన్, ఓకే, అన్ఈక్వల్ యాక్సెసిబిలిటీ అనమాట, ఓకే. సో దీనివల్ల డిస్పారిటీస్ అనేవి వైడన్ అప్ అయ్యాయి. Vulnerable groups were facing greater challenges during the COVID care, okay. సో లైక్ ప్రాపర్ యాక్సెసిబిలిటీ అనేది లేదు మెయిన్ గా వల్నరబుల్ సెక్షన్స్ కి. నెగ్లెక్ట్ ఆఫ్ నాన్ క్రిటికల్ ఇల్నెస్ ఆల్సో. పోస్ట్ పాండమిక్ ఫోకస్ ఏదైతే ఉంటుందో ఆన్ అక్యూట్ కోవిడ్ మేనేజ్మెంట్, దిస్ హ్యాస్ డైవర్టెడ్ అటెన్షన్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ లైక్ మెంటల్ హెల్త్ అండ్ లాంగ్ కోవిడ్. సో ఏంటంటే కోవిడ్ తగ్గిపోయింది అని ఒక ఆలోచనతో, పాండమిక్ నుంచి మనం బయటపడ్డామని ఒక ఆలోచనతో ఉన్నాం తప్పితే లాంగ్ టర్మ్ మెంటల్ హెల్త్ మీద ఎలాంటి దృష్టి అనేది మనం పెట్టట్లేదు అనమాట. సో వీ హ్యావ్ డైవర్టెడ్ అవర్ అటెన్షన్, సో ఇట్ షుడ్ బి ఫోకస్డ్ అపాన్, ఓకే. So there is a need for integrated interventions. So collaboration between the education, health sector is very much essential so that we can compare the challenges of the mental health and also long COVID యొక్క impact ని మనం తగ్గించొచ్చు. Okay, we have to come up with the policies, okay, which should be focusing on the social support for the youth and also targeted research మీద long COVID మీద మనం prioritize చేసి we have to focus on them అన్నమాట. Okay, what should be the way forward? What the writer is suggesting in both the articles ante we have to strengthen the mental health support, especially schools lo we have to introduce the mental health counselors and behavioral therapists ni manamu schools lo introduce cheyalsina avasaram aithe undannamata. Okay, teachers ki kuda train cheyali to handle the post pandemic challenges. Okay, for example emotional delays ane manam chustunnam, వాటిని ఛాలెంజ్ చేయడంలో టీచర్స్ కి కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వాలన్నమాట. అండ్ పబ్లిక్ హెల్త్ కేర్ కి సంబంధించి మెంటల్ హెల్త్ సర్వీసెస్ ని మనము, ఓకే, వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ సో దట్ యంగ్ పీపుల్ ని మనం టార్గెట్ చేయొచ్చు, ఫోకస్ చేయొచ్చు. వీ హ్యావ్ టు లాంచ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆల్సో, ఓకే, సో దట్ ఈ సైకలాజికల్ సపోర్ట్ తీసుకోవడంలో స్టిగ్మా అనేది ఫేస్ చేయకుండా వీ కెన్ డీస్టిగ్మటైజ్ ద థింగ్స్, ఓకే. సో వాట్ ఈస్ advancing research on long COVID says ante we have to prioritize longitudinal studies so that we can understand the long term neurological impacts of the long COVID. So we have to develop targeted therapies ని కూడా మనం తీసుకురావాలి. ఎందుకంటే కాగ్నిటివ్ అండ్ ఎమోషనల్ సిమ్టమ్స్ ఏవైతే మనం చూస్తున్నామో యూత్ లో బియాండ్ ద వ్యాక్సినేషన్ వీ హ్యావ్ టు డూ. అంటే వ్యాక్సినేషన్ అనేది బయోలాజికల్ ఆస్పెక్ట్ ని ట్రీట్ చేస్తుంది, బట్ ద మెంటల్ ఆస్పెక్ట్, ఓకే, ద కాగ్నిటివ్ అబిలిటీ, ద ఎమోషనల్ గ్యాప్ దట్ వాస్ క్రియేటెడ్ డ్యూరింగ్ ద కోవిడ్ క్యాన్ బి ట్రీటెడ్ విత్ అనదర్
థెరపీస్ ఓన్లీ. అందుకే మనం మెంటల్ హెల్త్ సపోర్ట్ ని పెంచాలన్నమాట. ఓకే, అండ్ వాట్ మోర్ క్యాన్ బి డన్ ఇన్ ఆర్డర్ టు అడ్రస్ దిస్ ఇష్యూ? ఓకే, సో వాట్ మోర్ క్యాన్ బి డన్ అంటే, సో వీ క్యాన్ యాక్చువల్లీ ఫోకస్ ఆన్ ది పాలసీ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఓకే, సో అబ్సెంటీజం ని మనం తగ్గించగలగాలి, ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ రావాలి. ఓకే, సో దాట్ వీ కెన్ బ్లెండ్ ద లెర్నింగ్ మోడల్స్, ఇంక్లూజివ్ కరికులం మీద ఫోకస్ చేయాలి, లైక్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, రెసిలియన్స్. ఓకే, వీటన్నిటిని మనము స్టూడెంట్స్ లో ఇన్కల్కేట్ చేయాలి. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ ఇస్ ఆల్సో నీడెడ్. సో పబ్లిక్ హెల్త్ కేర్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి గవర్నమెంట్, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకురావాలన్నమాట. ఇంటర్నేషనలీ మనం కొలాబరేట్ కావాలి టు షేర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్, లైక్ లాంగ్ కోవిడ్ అండ్ ఆల్సో యూత్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ని వేరే కంట్రీస్ ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది మనం నేర్చుకోవాలన్నమాట. సో వాట్ ఈస్ ఇట్ సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండియా అంటే, ఎడ్యుకేషనల్ ఈక్విటీని మనం అచీవ్ చేయొచ్చు ఒకవేళ దీన్ని ట్రీట్ చేస్తే. ఓకే, లెర్నింగ్ గ్యాప్స్ ని మనం అడ్రస్ చేయాలి. మెయిన్ గా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ క్రూషియల్. ఓకే, వీ హ్యావ్ టు రెడ్యూస్ ద ఇన్ఈక్వాలిటీ ఇన్ విచ్ ఇస్ దేర్ విత్ దెమ్. సో కాబట్టి మనం మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది, మెయిన్లీ ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ స్పియర్ లో. పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్ట్రెంథెన్ అప్ చేయాలి టు మేనేజ్ దిస్ మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ ఆల్సో, అండ్ ఆల్సో ద లాంగ్ కోవిడ్. డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏదైతే ఉంటుందో, వీ హ్యావ్ టు లెవరేజ్ ద యూత్ పాపులేషన్ ఫర్ ది ఎకానమిక్ గ్రోత్. ఓకే, సో దిస్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండియా. ఓకే, బేసిక్ గా ఈ లాంగ్ కోవిడ్ ని ట్రీట్ చేయడంలో కొత్త మెథడాలజీస్ తో మనం న్యూరలాజికల్ ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి, మెంటల్ హెల్త్ క్రైసిస్ ని ఎలా డీల్ చేయాలి. సో దిస్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది సోషియో ఎకానమిక్ ఇంప్లికేషన్స్ ఇన్ ద లాంగ్ రన్ బికాస్ ఆఫ్ ద కోవిడ్. వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్, వీ హ్యావ్ టు అడ్రస్ ద గ్యాప్స్ దట్ ఆర్ దేర్. రైట్, సో అదే మనకి 2 ఆర్టికల్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. Survey adds 24 new species to Munnar's faunal stock అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ సర్వే? సో బేసికలీ టోటల్ 258 బర్డ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లిస్టెడ్ నౌ ఇన్ ద మున్నార్ వైల్డ్ లైఫ్ డివిజన్ అనమాట. సో ది హైయెస్ట్ బటర్ఫ్లై డైవర్సిటీ అనేది రికార్డ్ అయింది ఇక్కడ మనకి చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంచురీలో, విత్ 148 టైప్స్ ఆఫ్ బటర్ఫ్లై స్పీసెస్. ఓకే, సర్వే ఓవర్ వ్యూ చూసుకుంటే బేసిక్ గా ఇది ఎవరు కండక్ట్ చేశారు అంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేయడం జరిగింది ఇన్ అసోసియేషన్ విత్ ది ట్రావెన్కోర్ నేచర్ హిస్టరీ సొసైటీ. ఓకే, వేర్ ఆర్ ది లొకేషన్స్ దాట్ సర్వే వాస్ కండక్టెడ్ అంటే, ఓకే, మతికెట్టన్ షోలా నేషనల్ పార్క్, ఓకే, పంపాదుమ్ షోలా నేషనల్ పార్క్, అనముడై షోలా నేషనల్ పార్క్, కురింజమాల వైల్డ్ లైఫ్ శాంచురీ, ఎరవాకులం నేషనల్ పార్క్, చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇలా డిఫరెంట్ ఏరియాస్ లో ఓకే మనకి సర్వే అనేది కండక్ట్ చేయడం జరిగింది. విత్ ఎలివేషన్ ఆఫ్ సర్వే ఏరియాస్ వాస్ బిట్వీన్ 500 meters to 2800 meters అనమాట. వాట్ ఆర్ ద కీ డిస్కవరీస్ దట్ వర్ మేడ్? బర్డ్స్ వచ్చేసి 217 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ ని డాక్యుమెంట్ చేయగలిగారు. నోటబుల్ లొకేషన్స్ ఆర్ బ్రౌన్ హాక్ ఔల్, ఓకే, బార్డ్ బటన్ క్వేల్, మోటల్డ్ wood owl, okay, baya weaver, Indian eagle owl, blue eared kingfisher. So ఇలా డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ ని ఐడెంటిఫై చేయగలిగారు అనమాట. అండ్ ఆల్సో దే హ్యావ్ ఐడెంటిఫైడ్ బటర్ఫ్లై స్పీసీస్ ఆల్సో 166 డాక్యుమెంట్ చేయగలిగారు విత్ 8 న్యూ రికార్డ్స్. ఓకే, న్యూ అడిషన్స్ వర్ ఓకే రెడ్ డిస్క్ బష్ బ్రౌన్, ఓకే, పాల్నీ బుష్ బ్రౌన్, అండ్ పాల్నీ ఫ్రిటిలారీ, Nilgiri clouded yellow. So these are the different butterfly species that they have identified. Okay, and dragonflies and డామ్ సెల్ఫ్ ఫ్లైస్ కూడా ఉంటాయి కదా, వాటిని కూడా ఐడెంటిఫై చేశారు. టోటల్ ఆఫ్ 58 అనమాట, 5 న్యూ రికార్డ్స్. సో దీస్ వర్ ద న్యూ వన్స్. అగైన్ మ్యామల్స్ ని కూడా అబ్జర్వ్ చేశారు. దెర్ ఆర్ టైగర్స్, గౌడ్స్, ఎలిఫెంట్స్, ఓకే, లెపర్డ్స్, నిల్గిరి తార్, నిల్గిరి మార్టన్స్, ఓకే, ఇలా డిఫరెంట్ ని ఐడెంటిఫై చేయగలిగారు. రెప్టైల్స్ అండ్ ఆంఫిబియన్స్ ని కూడా రికార్డ్ చేశారు. 12 స్పీసెస్ వర్ రికార్డెడ్. Okay, based on the discussion, so let's solve one prelims question. Consider the following statements about the faunal survey in Munnar Wildlife Division. The survey was conducted in protected areas including the Ervikulam National Park and Chinnar Wildlife Sanctuary. The survey added 8 new bird species to the checklist of Munnar Wildlife Division. Okay, the highest butterfly diversity was recorded in Mathikettan Shola National Park. ఓకే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి 1 only is the right answer. సో ద సర్వే has added 8 new butterfly species and not the bird species అనమాట. ఓకే, అందుకే మనకు సెకండ్ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. సో ద థర్డ్ స్టేట్మెంట్ ఎందుకు తప్పు అవుతుంది అంటే, ద హైయెస్ట్ బటర్ఫ్లై డైవర్సిటీ వాస్ రికార్డెడ్ ఇన్ ద చిన్నార్ వైల్డ్ లైఫ్ సాంచురీ అండ్ నాట్ మత్తికెట్టన్ షోలా నేషనల్ పార్క్. సో సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ తప్పు కాబట్టి ఓన్లీ వన్, దట్ ఈస్ ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, హౌ ఈస్ ట్రై అండ్ ద గవర్నమెంట్ కంబాట్ ద స్పామ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లెట్స్ అనలైజ్ ఇట్.
ఓకే, రోల్ ఆఫ్ ట్రై అండ్ కంబాటింగ్ ది స్పామ్ చూసుకుంటే, సో దెర్ ఈస్ అ రెగ్యులేషన్ ఆఫ్ అన్సాలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్స్ అనమాట, యూసీసీ అనేది ఉంది. సో యూసీసీ రిఫర్స్ టు ద స్పామ్ మెసేజెస్ అండ్ కాల్స్. సో మనకి స్పామ్ మెసేజెస్ అండ్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని మనం ఏమంటామంటే అన్సాలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్స్ అని అంటాం అనమాట, యూసీసీ అని అంటాం. అయితే ఈ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ట్రై అని అంటూ ఉంటాం కదా, సో ఇట్ రెగ్యులేట్స్ ద టెలికామ్ ఇండస్ట్రీ. సో ఇట్ ఎన్షూర్స్ దట్ కమర్షియల్ కమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో రూల్స్ కి కంప్లై అవుతున్నాయా లేదా అనేది చూసుకుంటది అనమాట. డు నాట్ డిస్టర్బ్ రిజిస్ట్రీ అనేది ఉంటుంది. సో దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2007. దిస్ విల్ అలౌ కస్టమర్స్ టు ఆప్ట్ అవుట్ ఆఫ్ ద స్పామ్ కాల్స్ అండ్ మెసేజెస్. సో వీటిని కస్టమర్స్ ఆప్ట్ చేసుకోవచ్చు. Telecom operators must respect this D&D preferences or face penalties. ఒకవేళ ఈ D&D preferences and rules ని టెలికామ్ అథారిటీస్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ ఫాలో అవ్వకపోతే దే విల్ ఫేస్ ద పెనాలిటీస్ అనమాట. వీటిని ఎప్పుడు తీసుకొచ్చాం అంటే 2007లో తీసుకొచ్చాం. అండ్ దెర్ ఇస్ అ యూజ్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. పర్పస్ చూసుకుంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ట్రేజబిలిటీని అండ్ అకౌంటబిలిటీని కమర్షియల్ మెసేజెస్ లో ఎన్ష్యూర్ అయ్యేలాగా చూసుకుంటది అనమాట. ఫ్రాడ్లెంట్ అండ్ స్పామ్ మెసేజెస్ ని బ్లాక్ చేస్తుంది. వాట్ ఈస్ ద మెకానిజం? డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీతోని మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది రన్ అవుతుంది కదా. సో కాబట్టి అన్ని కమర్షియల్ మెసేజెస్ ని రికార్డ్ చేస్తుంది అనమాట. ఇట్ యూజెస్ ద కన్సెంట్ సిస్టమ్ ని యూజ్ చేసుకుంటుంది, విచ్ అలౌస్ కస్టమర్స్ టు కంట్రోల్ ద మెసేజెస్ దే రిసీవ్. ఓకే, దీని వల్ల దే కెన్ ఐడెంటిఫై అండ్ బ్లాక్ ది అన్ఆథరైజ్డ్ కమ్యూనికేషన్. సో ఇప్పుడు ఎవరైనా బ్లాక్స్ లో ఒక కొత్త బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. సో ఒకవేళ ఒక కొత్త బ్లాగ్ యాడ్ అయినప్పుడు డెఫినెట్ గా ద ప్రీవియస్ ఎవరైతే బ్లాగ్స్ ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అనమాట. ఎవరైనా అన్ఆథరైజ్డ్ యూజర్ వచ్చినప్పుడు డెఫినెట్లీ దే కెన్ ఈజీలీ ఎలిమినేట్ దట్ పర్టికులర్ పర్సన్. ఓకే, గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీ మెజర్స్ చూసుకుంటే సంచార్ సాథీ పోర్టల్ ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీ తీసుకురావడం జరిగిందనమాట. దిస్ విల్ ఎనేబుల్ యూజర్స్ టు బ్లాక్ అండ్ రిపోర్ట్ స్పామ్ మెంబర్స్. ఓకే, స్పామ్ నంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా రిపోర్ట్ చేయొచ్చు, బ్లాక్ కూడా చేయొచ్చు. ఫెసిలిటీస్ దిస్ ఫెసిలిటేట్. సో ఈ సంచార్ సాథీ పోర్టల్ విల్ ఆల్సో ఫెసిలిటేట్ ద ట్రాకింగ్ అండ్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ ద నంబర్స్ ఆల్సో. ట్రాక్ చేస్తారు, ఒకవేళ బాగాలేకపోతే ఆ నంబర్స్ ని క్యాన్సిల్ కూడా చేయడం జరుగుతుంది అనమాట విత్ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్. ఓకే, విచ్ ఆర్ ద నంబర్స్ విచ్ ఆర్ డూయింగ్ దిస్ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ విల్ బి డీయాక్టివేటెడ్. ఓకే, క్యాన్సిల్ చేస్తారు వాటిని. కొలాబరేషన్ విత్ లా ఎన్ఫోర్స్మెంట్. సో పార్ట్నర్షిప్స్ విత్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ టు బ్లాక్ స్పామ్ అండ్ ఫ్రాడ్లెంట్ నంబర్స్ విల్ ఆల్సో బి డన్ బై ద గవర్నమెంట్ అనమాట. ఏఐ బేస్డ్ స్పామ్ డిటెక్షన్ కూడా చేస్తున్నారు ఈ మధ్య. టెలికామ్ కంపెనీస్ లైక్ ఎయిర్టెల్ ఏవైతే ఉన్నాయో ఏఐ టు ఫ్లాగ్ అనే ఈ టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి దే ఆర్ సస్పెక్టింగ్ ది స్పామ్ కాల్స్ అనమాట. మెసేజెస్ ని కూడా సస్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, స్పామ్ ఐడెంటిఫికేషన్ అనేది ఎన్హాన్స్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ వన్ ఇస్ టెలికామ్ సెక్యూరిటీ operations. So they'll monitor the international voice over internet protocol. Okay, so ఎందుకంటే this is misused by the scams కాబట్టి they'll monitor this particular thing also. Okay, but there are some challenges with respect to this spam identification. ఒకటి, fraudulent calls and SMS spoofing. Use of disposable 10-digit numbers ని యూజ్ చేస్తున్నారనమాట in order to evade the detection from the consumers. Okay, సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆపరేటింగ్ అవుట్ సైడ్ SMS ఫ్రేమ్వర్క్స్ ఆల్సో. ఇంటర్నేషనల్ స్కామ్స్, బయట కంట్రీస్ తో వాళ్ళ హెల్ప్ తో స్కామ్స్ అనేవి చేస్తున్నారనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎవాల్వింగ్ నేచర్ ఆఫ్ ద స్పామ్, ఓకే, ఈ స్పామ్ యొక్క ఎవాల్వింగ్ నేచర్ చూసుకుంటే కూడా దిస్ ఈస్ ఆల్సో కాజింగ్ అ ఛాలెంజ్. సో ఫ్రాడ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ ఇంక్రీజింగ్ ద ఇన్సెంటివ్స్ అనమాట. ఓకే, డ్యూ టు ద డిజిటైజేషన్. అండ్ ఆల్సో కమర్షియల్ స్పామ్ ఏదైతే ఉంటుందో ప్రమోషనల్ మెసేజెస్ లాగానే మనకు కనిపిస్తున్నాయి, బట్ దే ఆర్ స్పామ్స్ అనమాట. సో ఇలా డిఫరెంట్ స్కామ్స్ అండ్ స్పామ్స్ ఏవైతే ఉన్నాయో, సో దిస్ ఆర్ క్రియేటింగ్ సమ్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ ద డేటా. ఓకే, సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి తలబెడుతున్నాయి అనమాట. సో ది రోల్ ఆఫ్ ట్రై ఏదైతే ఉందో అది చూసాం. సో దేర్ ఆర్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ దట్ ఆర్ టేకెన్ బై ద గవర్నమెంట్ విత్ రెస్పెక్ట్ టు ట్రై. ఓకే, సో లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్ నౌ. ద బుల్ అండ్ ద బ్రేవ్ అండ్ ఆల్సో ఇన్ సర్చ్ ఆఫ్ ఎన్ ఈవెన్ ప్లేయింగ్ ఫీల్డ్ అని చెప్పేసి 2 ఆర్టికల్స్ రావడం జరిగింది. సో దిస్ ఇస్ 1 ఆర్టికల్. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ది జల్లికట్టు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ జల్లికట్టు. ఇది ఒక ట్రెడిషనల్ బుల్ టేమింగ్ స్పోర్ట్ అనమాట. ఇది ఎక్కడ కండక్ట్ చేస్తారు? తమిళనాడులో. ఎప్పుడు? డ్యూరింగ్ ద పొంగల్ ఫెస్టివల్. ఓకే, అయితే దీని యొక్క రూట్స్ చూసుకుంటే ఇది తమిళ్ కల్చర్ లో వెరీ ప్రామినెంట్ స్పోర్ట్ అనమాట. ఓకే, ఈ ఈవెంట్ ఏదైతే ఉంటుందో దిస్ సింబలైజెస్ బ్రేవరీ అండ్ ఆల్సో ఈస్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ అగ్రేరియన్ ట్రెడిషన్స్ ఆల్సో. If you look at the historical background of this Jallikattu,
ఈ ప్రాక్టీస్ అనేది సంగం పీరియడ్ నుంచే స్టార్ట్ అయిందనమాట. దీనికి ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తూ ఉంటారు. ఓకే, ఇట్ విల్ టేక్ ప్లేస్ యాన్యువల్లీ ఫ్రమ్ దెట్. లొకేషన్స్ చూసుకుంటే మేజర్ లొకేషన్స్ వచ్చేసి అవనియాపురం, ఓకే, పాలమేడు అండ్ ఆల్సో అల్లంగనూరు. ఓకే, ఇవన్నీ మదురై డిస్ట్రిక్ట్ లో డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. ఇక్కడ మనకి జల్లికట్టు అనేది ఫేమస్ గా ఉంటుంది. గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది. సో గవర్నమెంట్ హెస్ రికగ్నైజ్డ్ ఇట్ యాజ్ అ కల్చరల్ హెరిటేజ్ స్పోర్ట్ బై ద తమిళనాడు గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. ఓకే, దట్ ఈస్ స్టేట్ గవర్నమెంట్ దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. Legal battles with animal right activists led to the legislative actions ensuring its continuation under the strict guidelines. So అయితే ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో దిస్ ఈస్ షోయింగ్ యానిమల్ క్రూయాలిటీ అని చెప్పేసి వాళ్ళు లాట్ ఆఫ్ కేసెస్ ని వేయడం జరిగిందనమాట. బికాస్ ఆఫ్ దాట్ ఈ లీగల్ యాక్షన్స్ లీగల్ బ్యాటిల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి రిజల్ట్ గా స్టేట్ గవర్నమెంట్ దాన్ని స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ తో నిర్వహించడం జరుగుతుందన్నమాట. So there is an inclusive participation in this particular sport. So women are also entered. Okay, transgenders kuda participants ga untaru. Women and transgender individuals have shown increasing interest in participating as the bull owners and supporters in this particular sport. Okay, kabatti dintlo మనం equitable distribution అనేది చూస్తున్నాం టు ఆఫ్ ద టోకెన్స్ దట్ ఆర్ గివెన్ టు ఆల్ ది జెండర్ టు ఎన్ష్యూర్ ద ఫెయిర్ పార్టిసిపేషన్. ఓకే, అండ్ ఆల్సో ట్రాన్స్జెండర్ ఇండివిజువల్స్ కొంచెం లిమిటెడ్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో, సో ఉమెన్ కి ఇస్తున్నారు, ట్రాన్స్జెండర్స్ కి కూడా ఇస్తున్నారు, బట్ ట్రాన్స్జెండర్స్ ఆర్ ఫేసింగ్ సర్టన్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ద రిసీవింగ్ ఆఫ్ టోకెన్స్. ఓకే, కాబట్టి ఒఫీషియల్ మెజర్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ద ఈక్వల్ పార్టిసిపేషన్. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ వచ్చేలాగా చూసుకోవాలి. ఆర్గనైజేషనల్ అండ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ చూసుకుంటే ఈవెంట్ మేనేజ్మెంట్, పార్టిసిపెంట్స్ ట్రైన్ అండ్ మెయింటైన్ ద బుల్ ఇయర్ అరౌండ్ టు ప్రిపేర్ ద ఈవెంట్ అనమాట, ప్రిపేర్ ఫర్ ది ఈవెంట్. సో ఏం చేస్తారంటే పార్టిసిపెంట్స్ వాళ్ళు బుల్ ని ఎలా తయారు చేస్తారంటే 1 year ట్రైన్ చేస్తూనే ఉంటారు. సో దే కెన్ పార్టిసిపేట్ విత్ లెస్ ప్రాబ్లమ్స్. ఓకే, స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉంటాయి అనమాట బుల్ మేనేజ్మెంట్ లో కానివ్వండి, సేఫ్టీ మెజర్స్ లో కానివ్వండి. ఓకే, నెక్స్ట్ సేఫ్టీ కన్సర్న్స్. హిస్టారికలీ జల్లికట్టు అనేది ఎప్పుడు ఇట్ హ్యాస్ ఫేస్డ్ కాంట్రవర్సీస్ ఫ్రమ్ పాస్ట్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే యానిమల్ రైట్ యాక్టివిస్ట్ అండ్ హ్యూమన్ సేఫ్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే విల్ ఆల్వేస్, ఈ ఎన్జిఓస్ అండ్ ఆల్ దే విల్ ఆల్వేస్ వర్ అగేన్స్ట్ దిస్ పర్టికులర్ ప్రాక్టీస్ అనమాట. ఓకే, injuries and fatalities among the participants and bulls have also drawn criticism on this particular issue. Okay, this is about the Jallikattu, which is important for your GS1 art and culture point of view. Okay, so next article, ఈ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. పూర్ డిమాండ్ హిట్స్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఈ ఆర్టికల్ రావడం జరిగిందనమాట. ఓకే, సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే అకార్డింగ్ టు ఆర్టికల్ దే ఫెల్ అరౌండ్ 1.4% కి తగ్గడం జరిగింది ఇన్ థర్డ్ క్వార్టర్ ఆఫ్ 2024 to 2025 ఫిజికల్ ఇయర్. ఆల్మోస్ట్ ఎంతవరకు తగ్గడం జరిగిందంటే ఇట్ ఈస్ ఓన్లీ 6.11 lakh crores అనమాట. ఓకే, ఆల్మోస్ట్ 62% షేర్ అనేది తగ్గిపోయింది ప్రైవేట్ సెక్టర్. అండ్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే దే హ్యావ్ ఇంక్రీస్డ్ బై 9.9% టు 11.46 lakh crores అనమాట. ఓకే, సో దే హ్యావ్ సీన్ ద 34% గ్రోత్. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ రోజ్ బై 44% because of the Arcelor Mittal Nippon projects లాంటివి ఏవైతే ఉన్నాయో బికాస్ ఆఫ్ దాట్ సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరిగాయి అనమాట. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద సెక్టోరల్ ట్రెండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూ మార్జినలీ బై 0.8%, ఎలక్ట్రిసిటీ వచ్చేసి 21% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది విచ్ ఇస్ అకౌంటింగ్ ఫర్ 39.3% ఆఫ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్స్. కన్స్ట్రక్షన్ అండ్ ఆటోమొబైల్స్ చూసుకుంటే దే హ్యావ్ సీన్ సమ్ షార్ప్ కాంట్రాక్షన్స్ అనమాట. Regional leaders like Rajasthan ఏవైతే ఉన్నాయో they have tripled their investments in the quarter 3 to 2.25 lakh crore. And Tamil Nadu ఏదైతే ఉంటుందో it almost fell by 60% to 18,000 crores అనమాట. GDP growth కూడా it got slowed down to 7% in quarter 2. సో దీనివల్ల ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ అనేది ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోవడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్, వాట్ డి ది ILO రిపోర్ట్ స్టేట్ అబౌట్ ది ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లెట్స్ సీ దాట్. ఓకే, ఇది కూడా మనకి ఎకానమీ GS3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దిస్ పర్టికులర్ వర్క్ ఫోర్స్ కాంట్రిబ్యూషన్ వాజ్ అప్ టు 4.7% ఆఫ్ ద గ్లోబల్ లేబర్ వర్క్ ఫోర్స్ ఇన్ 2022. ఆల్మోస్ట్ ఎంతమంది ఉన్నారంటే వర్క్ ఫోర్స్ ఫ్రమ్ ఇండియా 167.7 million అనమాట. ఓకే, సో ఇందులో మేల్స్, సో ఇది ఇండియానే కాదు స్పెసిఫిక్ గా మొత్తం ఫర్ ది మైగ్రేషన్ అనమాట. సో దిస్ రిపోర్ట్ ఇస్ గివెన్ బై ది ILO అబౌట్ ద ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్. ఓకే, ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ లో 4.7% అనే వాళ్ళు ఉన్నారనమాట ఇన్ ద గ్లోబల్ లేబర్ ఫోర్స్ ఇన్ 2022.
విత్ అరౌండ్ 167.7 మిలియన్ అనమాట. ఓకే, దీంట్లో 155 మిలియన్ ఏమో ఎంప్లాయిడ్ పీపుల్, 12 మిలియన్ ఏమో అన్ఎంప్లాయిడ్ వన్స్ అనమాట. జెండర్ వైజ్ చూసుకుంటే మేల్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ 61.3% అండ్ ఫీమేల్స్ ఆర్ 38.7%. ఏజ్ వైజ్ గా చూసుకుంటే మెజారిటీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ప్రైమ్ వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు, లైక్ 25 to 54 years, దట్ ఈస్ 74% ఉన్నారు వీళ్ళే. అండ్ యూత్ వర్కర్స్ 15 to 24 years ఉన్న వాళ్ళు 9.3%. ఎక్కువ ఎక్కడ హోస్ట్ కంట్రీస్ ఉన్నాయంటే హై ఇన్కమ్ కంట్రీస్ అబ్జార్బ్ 68.4 ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్, మెయిన్లీ ఎక్కడ అంటే సర్వీస్ సెక్టర్స్ లో ఎక్కువగా అట్రాక్ట్ చేయడం జరిగింది అనమాట. సో యూరోప్ లో 23% పీపుల్ ఉన్నారు, నార్త్ అమెరికాలో 22% అండ్ అరబ్ స్టేట్స్ లో 13% ఉండడం జరిగింది. ఏ సెక్టర్స్ లో ఎక్కువగా మైగ్రెంట్స్ ఎంప్లాయ్ ఉన్నారని అంటే 68.4% ఆఫ్ ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ద సర్వీస్ సెక్టర్ ఓన్లీ అండ్ ఇట్ ఈస్ డామినేటెడ్ బై ద విమెన్, 80% విమెన్ ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ అగ్రికల్చర్ లో ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ ఓన్లీ 7.4% ఉన్నారనమాట. ఓకే, వెరస్ నాన్ మైగ్రెంట్స్ 24% ఉంటే 7.4% ఈ ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ ఉన్నారు. ఇంటర్నేషనల్ మైగ్రెంట్ గ్రోత్ అనేది స్లో డౌన్ అయింది. సో లెస్ దెన్ 1% యాన్యువల్ గ్రోత్ అనేది చూడడం జరుగుతుంది బిట్వీన్ 2019 to 2022. దిస్ వాజ్ ఆల్ ద డేటా దట్ ఈస్ గివెన్ బై ILO. ఎందుకు అని అంటే పాండమిక్ వల్ల ఈ యావరేజ్ గ్రోత్ రేట్ అనేది తగ్గిపోవడం జరిగింది అనమాట. ఓకే, బికాస్ హై ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఓన్లీ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ అ కీ డెస్టినేషన్. సో మిగతా వాళ్ళల్లో ఎక్కువగా ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అనేది జరగలేదు. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. 9 navies hold జాయింట్ డ్రిల్స్ అండ్ స్ట్రాటజిక్ స్ట్రేట్స్ బిట్వీన్ ఇండియన్ ఓషన్ అండ్ పెసిఫిక్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఈ ఆర్టికల్లో మాట్లాడుతున్న ఎక్సర్సైజ్ పేరు ఏంటంటే లా పెరౌజ్ అనమాట. సో ఇది ఎవరు హోస్ట్ చేశారు? ఫ్రాన్స్ హోస్ట్ చేసింది. సో దీంట్లో డిఫరెంట్ కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు, లైక్ ఇండియా, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, యూకే అండ్ యుఎస్. సో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇండియన్ నేవీ వచ్చేసి ఏం తీసుకెళ్లిందంటే INS, ఇట్ వాస్ డిప్లాయిడ్ INS ముంబై అనమాట. స్ట్రాటజిక్ స్ట్రేట్స్ ఎక్కడ ఈ ఆపరేషన్ జరిగింది, ఎక్సర్సైజ్ జరిగిందంటే మలక్కా స్ట్రేట్, సుందా స్ట్రేట్, ఓకే, లాంబాక్ స్ట్రేట్ అనమాట. లాంబాక్ స్ట్రేట్ అనేది ఇండియన్ ఓషన్ ని అండ్ పెసిఫిక్ ఓషన్ ని కనెక్ట్ చేస్తుంది. ఓకే, ఐ హోప్ మీకు మలక్కా స్ట్రేట్ అయితే ఐడియా ఉందని అనుకుంటున్నా. ఓకే, సో వాట్ ఈస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్ అంటే మెరిటైమ్ సేఫ్టీని స్ట్రెంథెన్ అప్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఇంటర్ ఆపరబిలిటీ కూడా స్ట్రెంథెన్ అవుతుంది. అండ్ ఇట్ విల్ అడ్రస్ ద రిస్క్ లైక్ మెరిటైమ్ యాక్సిడెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్, డ్రగ్ ట్రాఫికింగ్, న్యాచురల్ డిజాస్టర్స్, వీటన్నిటిని మనం తగ్గించవచ్చు. ఓకే, టెక్నాలజీ ఏం యూజ్ చేస్తారంటే ట్రైనింగ్ విల్ బి బై ద ఇండియన్ ఓషన్ రీజియన్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ సిస్టమ్ ద్వారా ట్రైన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. Okay, this is about this article. So exercise name is La Perouse. This was hosted by France. So this is not a bilateral exercise. Several participating countries unnaru, including India. India was deployed INS Mumbai anamata. Okay, gurtu pettukondi points. So let us look at another article. The impact of H1B visas on the tech industries in US and oka article radam jarigindi. H1B visa program ante enti? So H1B visa program ante entante this particular program will allow US companies ఏవైతే ఉంటాయో this will allow US companies to hire skilled foreign workers. Okay, సో ప్రైమర్లీ టెక్నాలజీ సెక్టార్లో స్కిల్డ్ ఫారెన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హైర్ చేసుకోవడంలో US అలౌ చేస్తుంది. ఎవరికి? US లో ఉన్న కంపెనీస్ కి అలౌ చేస్తుంది అనమాట. బట్ ఇట్ ఆల్సో సపోర్ట్ ఇన్నోవేషన్, స్కిల్ షార్టేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా సాల్వ్ చేయొచ్చు బికాస్ ఆఫ్ దిస్ వీసాస్. ఓకే, ఇట్ ఆల్సో ఫేసెస్ సమ్ క్రిటిసిజమ్స్ ఆల్సో, ఎందుకంటే ఎక్స్ప్లాయిటేషన్ అయిపోతుంది, జాబ్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది US వర్కర్స్, కానీ కొన్ని క్రిటిసిజమ్స్ కూడా ఉన్నాయి. సో వాట్ ఆర్ ద కీ పాయింట్స్ దట్ వర్ హైలైటెడ్ అంటే, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ H1B వీసాస్? ఓకే, H1B వీసాస్ యొక్క ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్కిల్ షార్టేజ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, లైక్ US టెక్నాలజీ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో చాలా మటుకు H1B వీసాస్ అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫర్ కమింగ్ అప్ విత్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఆల్సో. ఓకే, కాబట్టి ఈ స్కిల్ షార్టేజెస్ ని అడ్రస్ చేయడానికి అండ్ ఆల్సో గ్లోబల్ టాలెంట్ పూల్ ఏదైతే ఉంటుందో దాన్ని పూల్ చేయడానికి కూడా ఈ H1B వీసాస్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. ఇట్ విల్ ఎనేబుల్ US to access the skilled workers from across the countries like India and China as well. Okay, so Mari, what are the positive implications of this H1B visas on the tech industry of US and ante?
ఇన్నోవేషన్ బూస్ట్ జరుగుతుంది. ఓకే, ఇన్నోవేషన్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఫారెన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఇన్నోవేషన్ కి, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కి కాంట్రిబ్యూట్ చేస్తారు. సో సిలికాన్ వ్యాలీలో ఉన్న లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్ ఏవైతే ఉన్నాయో, సో దే ఆర్ ఫౌండెడ్ అండ్ దే ఆర్ కో-ఫౌండెడ్ బై ద H1B వీసా హోల్డర్స్ ఓన్లీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఇస్ ఎకానమిక్ గ్రోత్ అనేది జరుగుతుంది ఆఫ్ యుఎస్ఏ. H1B వర్కర్స్ ఎవరైతే ఉన్నాయో యుఎస్ ఎకానమీ ప్రొడక్టివ్ గా రైజ్ అవ్వడానికి, ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, దే విల్ కాంట్రిబ్యూట్ టు ది ట్యాక్స్ రెవెన్యూస్ ఆల్సో. వాళ్ళ ప్రెజెన్స్ అనేది గ్లోబల్ కాంపిటేటివ్నెస్, యుఎస్ టెక్ ఫార్మ్స్ యొక్క గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇంప్రూవ్ కావడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ థర్డ్ ఇంపాక్ట్ ఇస్ డైవర్సిటీ ఇన్ ద వర్క్ ఫోర్స్ అనమాట. గ్లోబల్ పర్స్పెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఈ టెక్ ఫార్మ్స్ లో వర్క్ చేయడం వల్ల ఇట్ విల్ ఫాస్టర్ ద క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. బట్ దెర్ ఆర్ సమ్ క్రిటిసిజమ్స్ దట్ దిస్ పర్టికులర్ H1B వీసా ఇస్ ప్లేసింగ్. జాబ్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది యుఎస్ లో ఉన్న వర్కర్స్ కి. క్రిటిక్స్ ఆర్ సేయింగ్ దట్ these companies may exploit the programs to hire the cheaper foreign labor. ఓకే, డొమెస్టిక్ వర్కర్స్ కి ఆపర్చునిటీస్ లేకుండా వెళ్ళిపోతాయి అండ్ వేజ్ సపరేషన్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సమ్ కంపెనీస్ ఆర్ యూజింగ్ H1B వర్కర్స్ టు లోవర్ ద వేజెస్ ఇన్ ద టెక్నాలజికల్ సెక్టార్. సో వాళ్ళకి పనికి తగ్గట్టు సాలరీస్ ఇవ్వట్లేదు. అండ్ ఆల్సో అవుట్ సోర్సింగ్ ఫర్మ్స్ మీద కంపెనీస్ యొక్క డిపెండెన్సీ అనేది పెరుగుతుంది. ఓకే, సో అండ్ ఆల్సో వీసా అబ్యూస్ అనేది కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దెర్ ఆర్ సమ్ కేసెస్ ఆఫ్ ద H1B హోల్డర్స్ వర్కింగ్ అండర్ ద పూర్ కండిషన్స్ అనమాట. సో వాళ్ళకి పేమెంట్ తక్కువగా వస్తుంది కంపేరింగ్ టు ద మార్కెట్ రేట్స్. ఓకే, సో దే ఆర్ ఫేసింగ్ సమ్ అబ్యూస్ బికాస్ వాళ్ళు ఫారినర్స్ కాబట్టి. అయితే యుఎస్ పాలసీ చేంజెస్, ఇప్పుడు యుఎస్ కొత్త రూల్లో లైక్ కొత్త పార్టీ అండ్ పార్టీ షిఫ్ట్ అండ్ ఎలక్షన్స్ అయితే ఏం పాలసీ చేంజెస్ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ అని అంటే, ఫస్ట్ థింగ్ దెర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్ అండర్ దిస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. స్ట్రిక్టర్ రూల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అడిషనల్ స్క్రూటినీ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు వీసా రిజెక్షన్స్ అండ్ ఆల్. ఓకే, వీసా రిజెక్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనమాట. కాబట్టి ఎంప్లాయర్స్ కి అన్సర్టనిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బైడెన్ అడ్మినిస్ట్రేటివ్ అప్రోచ్ ఎలా ఉండింది అని అంటే, సో ఇట్ వాస్ ఎయిమింగ్ టు బ్యాలెన్స్ ద యుఎస్ జాబ్స్ అండ్ ఆల్సో స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈక్వల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఫెయిర్ ప్రాక్టీసెస్ కోసం రిఫార్మ్స్ కూడా తీసుకురావడం జరిగింది అండర్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ కోటాస్ అండ్ ఛాలెంజెస్, సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. యాన్యువల్ క్యాప్ ఆఫ్ 85,000 వీసాస్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ఇన్ఎఫిషియంట్. ఎందుకనంటే సో ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఎనఫ్ టు మీట్ ద డిమాండ్ ఆఫ్ ది ఇండస్ట్రీస్. సో 85,000 వీసాస్ మాత్రమే ఒక సంవత్సరానికి గ్రాంట్ చేయడం అనేది ఇట్ విల్ క్రియేట్ ఓకే థ్రెట్ టు ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనమాట. కాంపిటేటివ్ లాటరీస్ ని క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఇలా డిఫరెంట్ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. సో దెర్ ఆర్ సమ్ సొల్యూషన్స్ దట్ ఆర్ ప్రొవైడెడ్. వాట్ ఆర్ దోస్ సొల్యూషన్స్ దట్ ఆర్ ప్రొవైడెడ్ అంటే, H1B క్యాప్ ఏదైతే ఫిక్స్ చేశారో దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేయాలి. ఓకే, సో దట్ ఇండస్ట్రీ డిమాండ్స్ ని మీట్ అవ్వచ్చు. సో ఓకే, ఈ వీసాస్ అనేవి మిస్యూజ్ కాకుండా వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ అప్, లైక్ దే హ్యావ్ టు స్ట్రెంథెన్ అప్ ద ఓవర్ సైట్ ఆన్ దెమ్. ఓకే, అండ్ ఆల్సో దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద స్కిల్డ్ టాలెంట్ ఓన్లీ. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ కెన్ బి డెవలప్డ్ బై ద యుఎస్ఏ. బట్ ఇండియా కూడా కొన్ని చేయొచ్చు, లైక్ ఇండియా షుడ్ ఫోకస్ ఆన్ ద స్కిల్ డెవలప్మెంట్. ఎందుకనంటే H1B వీసాస్ మీద డిపెండెన్సీ మనం తగ్గించాలి అండ్ ఆల్సో డొమెస్టిక్ లెవెల్లో ఆపర్చునిటీస్ అనేవి పెంచాలన్నమాట. ఐటీ ఈకోసిస్టమ్ విత్ ఇన్ ఇండియాలో మనము ఓకే వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ది ఐటీ ఎకోసిస్టమ్ విత్ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ డిప్లొమాటిక్ గా మనం యుఎస్ఏ తోటి బైలేటరల్ టాక్స్ ద్వారా డిస్కషన్స్ ద్వారా ఎంగేజ్ అయ్యి వీ హ్యావ్ టు సాల్వ్ ద ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ డయాస్పోరా హూ ఇస్ దేర్ in the US and who are working over there. Okay, so let's look at another article. Modi Trump meet on Jaishankar's 5-point agenda అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. This article is basically discussing about the high level diplomatic meeting between the Indian Prime Minister Narendra Modi on one side and also the President Donald Trump, that is US President Donald Trump on other side. అయితే ఈ మీటింగ్ ఏదైతే ఉంటుందో between these two people, so this is based upon the 5 points agenda that was made by S. Jaishankar sir, External Affairs Minister. Okay, so ఆ 5-point agenda యొక్క overview మనం చూసుకుంటే, first thing is defense cooperation అన్నమాట. So both the countries have to do the enhancement in the defense production and also in the technology. Joint military exercises like Malabar లాంటివి ఇంకొంచెం బెటర్ ఇంటర్ఆపరబిలిటీతో పర్ఫార్మ్ చేసేలాగా చూసుకోవాలి, అగ్రిమెంట్ సైన్ చేయాలి. Next one is they have to speak about trade and investment. So this is the second point in this 5-point agenda. They have to resolve issues around the trade imbalances, tariffs ఏవైతే ఉన్నాయో
వీటిలో ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ టు రిజాల్వ్ దెమ్. యుఎస్ ఇన్వెస్ట్మెంట్ ని ప్రమోట్ చేయాలి. ఇక్కడ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో, డిజిటల్ సెక్టార్స్ లైక్ మేక్ ఇన్ ఇండియా లాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ ని పెంచాలి. టెక్నాలజీ పార్ట్నర్షిప్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అగైన్ నీడెడ్. ఓకే, సో మెయిన్గా ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకే, 5G టెక్నాలజీస్, క్లీన్ ఎనర్జీ, వీటి మీద ఇద్దరు కంట్రీస్ హ్యావ్ టు వర్క్ అపాన్. ఓకే, దే హ్యావ్ టు ఫాస్టర్ ద రీసెర్చ్ అండ్ కొలాబరేషన్. రీజనల్ సెక్యూరిటీ, ఓకే, అండ్ కౌంటర్ టెర్రరిజం మెజర్స్ ని కూడా వాళ్ళు తీసుకురావాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. మెయిన్ గా ఇండో పెసిఫిక్ రీజన్స్ ని కాన్సన్ట్రేట్ చేయాలి. సో దిస్ ఇస్ ద 4th పాయింట్. నెక్స్ట్ 5th పాయింట్ ఇన్ ది అజెండా దట్ వాస్ గివెన్ ఇస్ పీపుల్ టు పీపుల్ టైస్ ని స్ట్రెంథెన్ అప్ చేయాలన్నమాట. H1B వీసా ప్రాసెస్ ని ఈజ్ చేయాలి. ఓకే, సో దాట్ ఇక్కడ ఇండియన్ ప్రొఫెషనల్ అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దే కెన్ గెట్ సపోర్ట్ ఇన్ ద US. ఓకే, అండ్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ సమ్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజెస్ ఆల్సో, ఎందుకంటే గుడ్ విల్ ని ఎన్హాన్స్ చేయడానికి. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ వర్ డిస్కస్డ్ బేస్డ్ ఆన్ దిస్ 5-point agenda. Okay, now let's go to another article. So let us look at another article. Water hyacinth, okay, an invasive aquatic plant has proliferated in Kenyan lakes అని ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ న్యూస్, వాటర్ హయసింత్ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ ద ఇన్వేసివ్ ఆక్వాటిక్ ప్లాంట్, ఇది ఒక ఇన్వేసివ్ ఆక్వాటిక్ ప్లాంట్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది, కెన్యన్ లేక్స్ లైక్ పర్టికులర్లీ లేక్ విక్టోరియా లాంటి వాటిలలో ప్రొలిఫరేట్ అవ్వడం జరిగిందనమాట. దీనివల్ల అక్కడ ఉన్న ఎకాలజీకి ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఇట్ ఈస్ కాజింగ్ సిగ్నిఫికెంట్ ఎకలాజికల్ ఛాలెంజెస్. ఓకే, అండ్ ఇట్ వాస్ ఇంపాక్టింగ్ ద లైవ్లీహుడ్స్ ఆఫ్ ది లోకల్ ఫిషర్ ఫాక్. ఓకే, మెయిన్ గా ఇట్ విల్ డిస్టర్బ్ ది ఫిషింగ్, ట్రాన్స్పోర్ట్ అండ్ రీజనల్ ఎకానమీ. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్, ఇన్వేసివ్ స్పీసీస్ అంటే ఏంటి? ఓకే, ఇన్వేసివ్ స్పీసీస్ అంటే ఆ పర్టికులర్ రీజన్ కి ఎండమిక్ కాదనమాట. ఫ్రమ్ అవుట్ సైడ్ దే ఆర్ కమింగ్ అండ్ దే ఆర్ డామినేటింగ్ ద డొమెస్టిక్ స్పీసీస్. అయితే ఇన్వేసివ్ స్పీసీస్ లైక్ వాటర్ హైసింత్ ఏవైతే ఉన్నాయో దే గ్రో ర్యాపిడ్లీ. ఓకే, సో దీని వల్ల మ్యాట్స్ లాగా డెన్స్ మ్యాట్స్ అనేవి క్రియేట్ చేస్తాయి ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది వాటర్. ఓకే, సో దీని వల్ల లోపలికి సన్లైట్ అనేది ప్రాపర్ గా రీచ్ కాదు, ఆక్సిజన్ లెవెల్స్ అనేవి కూడా ప్రాపర్ గా మెయింటైన్ అవ్వవు. So if you look at the affected areas which were mentioned in the article, like Lake Victoria లాంటివి ఈ ప్రాబ్లమ్ తో ఫేస్ అవుతున్నాయి అన్నమాట. సో దీని వల్ల ఫిషర్ కమ్యూనిటీకి కూడా చాలా నష్టం అనేది కలుగుతుంది. సో వాట్ ఈస్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద ఫిషరీస్ చూసుకుంటే, ఇట్ ఈస్ డిస్రప్టింగ్ ద ఫిషింగ్ యాక్టివిటీస్. డెన్స్ మ్యాట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ మేకింగ్ నావిగేషన్ డిఫికల్ట్. ఓకే, ఫిషింగ్ బోట్స్ వెళ్ళడానికి అంత ఈజీగా వెళ్ళట్లేవు అనమాట. ట్రెడిషనల్ ఫిషింగ్ మెథడ్స్ అనేవి కూడా ఇన్ఎఫెక్టివ్ గా అయిపోయాయి. ఫిష్ యొక్క స్టాక్స్ అనేవి కూడా తగ్గిపోయాయి. ఓకే, దెర్ ఇస్ అ డిక్లైన్ ఇన్ ద ఫిష్ స్టాక్స్ బికాస్ సన్లైట్ అనేది ప్రాపర్ గా ఎంటర్ అవ్వట్లేదు, ఆక్సిజన్ లెవెల్స్ ఉండట్లేదు. ఓకే, ఫిష్ లైక్ నైల్ పర్చ్ అనేవి, ఓకే, తిలాపియా ఫిష్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నిటి మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. అండ్ ది అదర్ థింగ్ ఇస్ ఎకానమిక్ లాసెస్ అనేవి కూడా చూస్తున్నాం బికాస్ ఆఫ్ దిస్. అయితే ఫిషర్ ఫాక్ ఫేజ్ రెడ్యూస్డ్ క్యాచెస్ కాబట్టి దీనివల్ల ఫిషర్ కమ్యూనిటీ యొక్క ఇన్కమ్ అనేది కూడా తగ్గిపోతుంది. ఓకే, ఎకానమిక్ హార్డ్షిప్స్ ని ఫేస్ చేస్తున్నారు. అండ్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ హెల్త్ రిస్క్ అండ్ ఆల్సో సేఫ్టీ రిస్క్ కూడా చూస్తున్నాం అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ఇష్యూస్ వల్ల మస్కిటోస్ అనేవి ఇంక్రీజ్ అయ్యి మలేరియా కూడా ఎక్కువ అవుతుంది అండ్ స్నేక్ యొక్క ఇన్ఫెస్టేషన్స్ కూడా పెరుగుతున్నాయి అనమాట. సో దీస్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్ ఆఫ్ దిస్ పర్టికులర్ వాటర్ హైసింత్. బట్ వాట్ ఈస్ ద బ్రాడర్ ఇంపాక్ట్? బ్రాడర్ ఇంపాక్ట్ చూసుకుంటే ట్రేడ్ మీద, ట్రాన్స్పోర్ట్ మీద ఇష్యూ అనేది పడుతుంది. ఓకే, ఇంపాక్ట్ అనేది పడుతుంది. టూరిజం ఇండస్ట్రీ అనేది డిస్టర్బ్ అవుతుంది. బయోడైవర్సిటీ థ్రెట్స్ కూడా పెరుగుతున్నాయి అనమాట. ఓకే, ఓవరాల్ గా ఎకానమీని డిస్టర్బ్ చేస్తుంది ఇది. సో వాట్ ఈస్ ద కాజ్? మరి వాటర్ హైసింత్ ప్రొలిఫరేషన్ కి వాట్ ఈస్ ద కాజ్? ఒకటి వచ్చేసి న్యూట్రిషన్ రన్ ఆఫ్ ఇస్ ద ఫస్ట్ కాజ్ అనమాట. ఫర్టిలైజర్స్ ఎక్సెసివ్ గా యూజ్ చేయడము, దానివల్ల ఈ ఫర్టిలైజర్స్ అనేవి ఒకవేళ ట్రీట్ చేయకపోతే అవి లేక్ లోకి వెళ్ళిపోవడము, దీనివల్ల ఎక్కువ న్యూట్రియన్స్ అనేవి డెవలప్ అయ్యి ఈ వీడ్ అనేది ఇట్ ఈస్ థ్రైవింగ్ ఆన్ ఇట్. ఓకే, ఈ పర్టికులర్ హైసింత్ అనేది ప్రొలిఫరేట్ అవుతుంది ఈ ఫర్టిలైజర్ యూసేజ్ వల్ల. నెక్స్ట్ వన్ ఈస్ ద క్లైమేట్ చేంజ్ ఇష్యూస్. టెంపరేచర్స్ రైజ్ అవ్వడం వల్ల, రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ చేంజ్ అవ్వడం వల్ల ప్లాంట్ గ్రోత్ కి యాక్సిలరేషన్ అనేది వస్తుంది అనమాట. ఇట్ ఈస్ యాక్సిలరేటింగ్ అండ్ ఇంటెన్సిఫైయింగ్ ద ప్లాంట్ గ్రోత్. అండ్ రెగ్యులేషన్స్ కూడా ప్రాపర్ గా లేవు. దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ రెగ్యులేషన్, వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్ గా జరగట్లేదు. సో దట్ ఈస్ అనదర్ రీజన్. సో వాట్ షుడ్ బి ద మిటిగేషన్ స్ట్రాటజీస్? ఏం చేస్తే బాగుంటుంది? ఒకటి, మాన్యువల్ అండ్ మెకానికల్ రిమూవల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. లోకల్ కమ్యూనిటీ సహాయంతో వీ హ్యావ్ టు రిమూవ్ దట్ వీడ్. మెషిన్స్ తో కానీ మ్యాన్ సహాయంతో, లోకల్ కమ్యూనిటీ సహాయంతో చేయాలన్నమాట. బయోలాజికల్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. ఓకే, బయోలాజికల్ కంట్రోల్ అంటే ఏం చేయాలి? న్యాచురల్ ప్రిడేటర్స్ ఏవైతే ఉంటాయో, ఈవిల్స్ అనే వాటిని
అందులోకి ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. ఓకే, సో దే కెన్ ఫీడ్ ఆన్ దిస్ పర్టికులర్ హైసిన్. వేస్ట్ మేనేజ్మెంట్ ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, వీ హ్యావ్ టు రిడ్యూస్ ద న్యూట్రియంట్ రన్ ఆఫ్ బై ది అన్రెగ్యులేటెడ్ అగ్రికల్చర్. సో రెగ్యులేట్ చేయాలి అగ్రికల్చర్ని కూడా, ఎక్కువగా ఫర్టిలైజర్స్ యూసేజ్ని తగ్గించాలి. Next, community engagement is must. Okay, we have to educate the local communities also to prevent further growth. And the regional collaborations like Kenya, Uganda, Tanzania, ఇలాంటి అన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో who are sharing Lake Victoria, they have to together solve this issue అన్నమాట. ఓకే, ఇంటిగ్రేటెడ్ లేక్ మేనేజ్మెంట్ అనేది డెవలప్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ ఫండింగ్ ని కూడా కలెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సస్టైనబుల్ ఫిషరీస్ యాక్టివిటీస్ ని ప్రమోట్ చేయాలి. ఓకే, ఇన్వేజివ్ స్పీసెస్ ని కంబాట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో బ్రాడర్ ప్రాబ్లమ్ లైక్ క్లైమేట్ చేంజ్ ని కూడా మనం సాల్వ్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ అబౌట్ దిస్ ఇష్యూ. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్. ఇండియా టు వర్క్ విత్ యూరోపియన్ యూనియన్ ఆన్ డెవలపింగ్ ద మోడర్న్ టెక్నాలజీ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అయితే ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ ఏం చేస్తున్నాయి అంటే దే ఆర్ స్ట్రెంథెనింగ్ దర్ పార్ట్నర్షిప్ టు కొలాబరేట్లీ డెవలప్ అండ్ అడాప్ట్ ది మోడర్న్ టెక్నాలజీస్ దట్ ఆర్ దేర్. ఓకే, ఈ స్ట్రాటజిక్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో డిజిటల్ ఇన్నోవేషన్ కి, క్లీన్ ఎనర్జీకి, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ కి కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ కొలాబరేషన్? ఒకటి వచ్చేసి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం 5G టెక్నాలజీ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, ఓకే, క్వాంటమ్ కంప్యూటింగ్ మీద, ఇలా డిఫరెంట్ ఏరియాస్ లో కొలాబరేట్ అవుతున్నారు. అండ్ దెర్ ఇస్ అ డెవలప్మెంట్ ఆఫ్ ద డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్స్ బిట్వీన్ ద బోత్ ద కంట్రీస్. ఎందుకంటే ప్రైవసీ ఇష్యూస్ ని, ఇన్నోవేషన్ ని ప్రమోట్ చేయడానికి, ప్రైవసీ ఇష్యూస్ ని తగ్గించడానికి. And the second area of cooperation is clean and sustainable energy. Okay, so basic ga renewable energy technologies like solar, wind, green hydrogen వీటి మీద కొలాబరేట్ అవుతున్నారు రెండు కంట్రీస్, సో దాట్ ఎనర్జీ ఎఫిషియన్సీ మీద రీసెర్చ్ చేసుకోవచ్చు అండ్ కార్బన్ న్యూట్రల్ సొల్యూషన్స్ ని వాళ్ళు తీసుకురాగలుగుతారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ ద థర్డ్ ఏరియా ఆఫ్ కొలాబరేషన్. ఓకే, రోబోటిక్స్ మీద, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 అండ్ సప్లై చైన్ మోడర్నైజేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ ద ఫోర్త్ ఈస్ సైబర్ సెక్యూరిటీ థింగ్ అనమాట. Okay, they are cooperating to address the cyber threats. Okay, so this is another thing. Space and defense technology మీద కూడా ఫోకస్ చేస్తున్నారు అనమాట. They are collaborating in satellite communication, space exploration, navigation and all. So what is the significance of the partnership of these both countries అంటే ఎకానమిక్ గ్రోత్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది అండ్ సస్టైనబిలిటీ గోల్స్ ని అచీవ్ చేయగలుగుతారు. Okay, there will be strategic benefits also. They can do the knowledge sharing. Okay, skill development, technology transfers అనేవి జరపొచ్చు అనమాట. బట్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ బిట్వీన్ బోత్ ద నేషన్స్, లైక్ రెగ్యులేటరీ హర్డిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి యూరోపియన్ యూనియన్ నుంచి. దానివల్ల మనం ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయలేమన్నమాట. రిసోర్స్ కన్స్ట్రెయిన్స్. ఓకే, సో ఈ పర్టికులర్ యాక్టివిటీస్ చేయాలంటే హయ్యర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కావాలి ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ లో. సో దెర్ ఆర్ సమ్ రిసోర్స్ కన్స్ట్రెయిన్స్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇష్యూస్ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో భాగంగా. ఓకే, అండ్ ఆల్సో జియోపొలిటికల్ టెన్షన్స్ కూడా ఉన్నాయి బిట్వీన్ EU అండ్ ఆల్సో ద గ్లోబల్ ప్లేయర్స్ లైక్ US అండ్ చైనా తోటి. ఓకే, దీస్ ఆర్ సర్టన్ ఛాలెంజెస్. సో వాట్ ఆర్ ది ఇండియాస్ ఎఫర్ట్స్ ఇన్ మోడర్న్ టెక్నాలజీ అంటే వీ హ్యావ్ కమ్ అప్ విత్ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ తో ముందుకొచ్చాం, అండ్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ తో ముందుకొచ్చాం, మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్, స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయడానికి వీ హ్యావ్ కమ్ అప్ విత్ స్టార్ట్అప్ ఇండియా. ఓకే, సో ఇలా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ తో ఇండియా కూడా ఇట్ ఈస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. మరి ఏం చేస్తే బాగుంటుంది? ఇండియా షుడ్ డూ ద పాలసీ అలైన్మెంట్ అనమాట. ఓకే, డేటా అండ్ టెక్నాలజీ రెగ్యులేషన్స్ ని ప్రాపర్ గా యూరోపియన్ యూనియన్ స్టాండర్డ్స్ కి తగ్గట్టు మనం కూడా మార్చుకోవాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద మనం ఫోకస్ చేయాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు టేక్ సపోర్ట్ ఆఫ్ ది ప్లాట్ఫామ్స్ లైక్ G20, యూరోపియన్ యూనియన్ అండ్ ఆల్. అదే యూరోపియన్ యూనియన్ ఏం చేయాలి? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ ఫర్ యూరోపియన్ యూనియన్ అంటే దే హ్యావ్ టు డూ ద టెక్నాలజీ ట్రాన్స్ఫర్ టు ఇండియా అండ్ ఆల్సో జాయింట్ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయాలి. అండ్ ఆల్సో క్యాపిటల్ అక్కడ నుంచే ఎక్కువగా పెడితే బాగుంటది. ఓకే, సో మార్కెట్ బ్యారియర్స్ ని కూడా కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తే కూడా బాగుంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. సో లాస్ట్ ఆర్టికల్ చూద్దాం. డ్రైవ్ టు సీల్ ర్యాట్ హోల్ కోల్ మైన్స్ బిగిన్స్ ఇన్ అస్సాం, ధీమా హసావో అని రావడం జరిగింది. సో ఆల్రెడీ లాస్ట్ 2-3 days నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఈ ఇష్యూని. అందుకే అస్సాం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ లాంచ్డ్ అ క్యాంపెయిన్ టు సీల్ దిస్ ఇల్లీగల్ ర్యాట్ హోల్ కోల్ మైన్స్ ఇన్ ధీమా హసావో డిస్ట్రిక్ట్. ఓకే, ఈ మైన్స్ ఏవైతే ఉన్నాయో NGT అనేది ర్యాట్ హోల్ మైనింగ్ బ్యాన్ చేసిన తర్వాత కూడా దే ఆర్ కంటిన్యూయింగ్ దిస్ అనమాట. సో లాస్ట్ క్లాస్ లో వీ హావ్ సీన్ వై దిస్ డిస్పైట్ ఆఫ్ ది NGT బ్యాన్ వై ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. లైక్ పావర్టీ ఇష్యూస్ ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ ఏరియాలో. సో అండ్ ఆల్సో ఇక్కడ బాగా రెమ్యునరేటివ్ ప్రైస్ వస్తుంది కాబట్టి దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ దాట్.
ఓకే బై ఇంకొకటి ఏంటంటే ఎన్జిటి దీన్ని బ్యాన్ చేయడం వల్ల బార్గెనింగ్ పవర్ ఎక్కువ అయిపోయింది మైనర్స్ కి, కాబట్టి వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు, ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ద పావర్టీ ఇష్యూస్, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్, దే ఆర్ జాయినింగ్. ఓకే, సో డిస్పైట్ ఆఫ్ ద బ్యాన్ ఫ్రమ్ ది ఎన్జిటి, ప్రాణానికి అపాయం ఉంది అని తెలిసినా కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో అయితే ఈ పర్టికులర్ డ్రైవ్ అనేది తీసుకురావడం జరిగిందనమాట ఈ అస్సాం గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు సీల్ దిస్ పర్టికులర్ ర్యాట్ హోల్ మైనింగ్ థింగ్స్. సో ఎందుకు సీల్ చేయాలి అని అంటే డెఫినెట్ గా ర్యాట్ హోల్ మైనింగ్ వల్ల ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఉంటాయి, సాయిల్ ఎరోజన్ జరుగుతుంది, ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయి, డిఫారెస్టేషన్ జరుగుతుంది, వాటర్ పొల్యూషన్ జరుగుతాయి, హ్యూమన్ రైట్ వైలేషన్స్ జరుగుతాయి, చైల్డ్ లేబర్, ఓకే, అండ్ అన్సేఫ్ కండిషన్స్ ఫర్ ద వర్కర్స్. సో ఎకానమిక్ లాస్ అనేది జరుగుతుంది డెఫినెట్ గా. ఓకే, సో అండ్ ఆల్సో ఇట్ విల్ ఇంపాక్ట్ ద లోకల్ కమ్యూనిటీస్ ఆల్సో. అగ్రికల్చర్ ల్యాండ్ ని లూజ్ అవుతారు వాళ్ళు బికాస్ ఆఫ్ ద పొల్యూషన్ అండ్ మైనింగ్ ఆపరేషన్స్. డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది ఆఫ్ దిస్ ట్రైబల్ పీపుల్. ఓకే, సో ఈ పర్టికులర్ ధీమా హసావా అనే రీజన్ ఇట్ ఈస్ అ కోల్ రిచ్ రీజన్ అనమాట. సో అందుకే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో వాట్ ఆర్ ద గవర్నమెంట్ యాక్షన్స్ అని అంటే గవర్నమెంట్ ఈజ్ బ్యానింగ్ ఆర్ సీలింగ్ దిస్ ఇల్లీగల్ మైన్స్. లీగల్ ఫ్రేమ్వర్క్ తో కూడా వచ్చింది. ఇట్ హ్యాస్ స్ట్రెంథెన్డ్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957. ఈ మైనర్స్ కి రీహాబిలిటేషన్ మెజర్స్ తో ముందుకు వస్తుంది అనమాట. అండ్ కమ్యూనిటీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా చేయాలన్నమాట. బట్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ ఫర్ గవర్నమెంట్. ఒకటి వచ్చేసి లోకల్ రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తున్నాము వైల్ ఇంప్లిమెంటింగ్ దిస్. డిఫికల్ట్ టెరైన్ అనమాట. అక్కడ ఈ హిల్లీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈజీగా ఎన్ఫోర్స్ చేయలేం, లైక్ మానిటర్ చేయలేం, బికాస్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ నుంచి కొంచెం దూరంలో ఉన్నాయి కాబట్టి. అండ్ ఆల్సో లోకల్ లెవెల్లో చాలా కరప్షన్ ఇష్యూస్ వల్ల అవి కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. సో దీస్ ఆర్ సమ్ ఛాలెంజెస్. కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ రీజన్. ఓకే, సో బ్యానింగ్ ద ర్యాట్ హోల్ మైనింగ్ విల్ నాట్ వర్క్. డెఫినెట్లీ అక్కడ మనం డెవలప్మెంట్ మెజర్స్ ని తీసుకురావాలి. టెక్నాలజీని మానిటర్ చేయాలి, టెక్నాలజీ ద్వారా డ్రోన్ మానిటరింగ్ ని చేయాలి, స్ట్రిక్టర్ పెనాలిటీస్ ని ఇంపోజ్ చేయాలి. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఇస్ మస్ట్. ఓకే, సో లోకల్ కమ్యూనిటీస్ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ద గవర్నెన్స్ మెజర్స్. ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ని వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. దే హ్యావ్ టు గవర్నమెంట్ హ్యాస్ టు రీహాబిలిటేట్ దిస్ మైనర్స్. ఓకే, రెమ్యూనరేటివ్ ప్రైస్ వచ్చేలాగా లైక్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేయాలి. Okay, this is about this article. With this we have completed all the articles of discussion from today's newspaper which are important. So అయితే మనం సండే ఆర్టికల్స్ కూడా కొన్ని కవర్ చేసాం ఈరోజు. There are 2 to 3 articles which are remaining from the Sunday article, Sunday newspaper, which are relevant for UPSC, which we'll cover in the next class. ఆల్రెడీ ఈరోజు చాలా ఆర్టికల్స్ కవర్ అయ్యాయి కాబట్టి సో ఐ ఫెల్ట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దెమ్ ఇన్ ద టుడేస్ క్లాస్ ఐ హావ్ షిఫ్టెడ్ ఇట్ టు ద నెక్స్ట్ క్లాస్. ఓకే, సో మీకు ప్రింట్ ఫ్రెండ్లీ పీడిఎఫ్ కావాలి అని అంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి అవైలబుల్ టు యూ ఇన్ ద తారా ఐఎస్ టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఆఫ్ దిస్ పీడిఎఫ్ విల్ బి డైరెక్ట్లీ మీకు కావాలి అని అంటే మీకు పిన్డ్ కామెంట్స్ లో లింక్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అయ్యి ఆ పీడిఎఫ్ యాక్సెస్ అనేది డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకే, సో జాయిన్ అయ్యి పెట్టుకోండి ఛానల్ని, టెలిగ్రామ్ ఛానల్ని, సో దట్ మీకు డైరెక్ట్ గా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అందుతాయి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో వీడియోస్ ని షేర్ చేస్తూ ఉండండి. ఓకే, సండే రోజు అయితే మనకు క్లాస్ ఉండదని మీకు తెలిసిందే, బట్ సండే రోజు వచ్చిన రిలవెంట్ ఆర్టికల్స్ ని కూడా మనము కవర్ చేసిస్తాం మిగతా క్లాసెస్ లో. ఓకే, విత్ దిస్ వీ హావ్ కంప్లీటెడ్ టుడేస్ డిస్కషన్. నెక్స్ట్ క్లాస్ లో మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ కీప్ స్మైలింగ్ ఎవ్రీవన్.